నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణలో రేవంత్ సర్కార్ వచ్చి ఇప్పటికి 10 నెలలు గడిచిన తర్వాత కూడా ఒక సమస్య ఏముంది, దాని మీద ఎలా పోరాటం చేయాలి అనేది గుర్తించడంలో ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అయిందా? ఎందుకని కేసీఆర్ సైలెంట్గా ఉంటున్నారు, ఐసోలేట్ అయినట్టుగా కనిపిస్తున్నారు? తెలంగాణలో ఇక వేరే సమస్యలేవి కనిపించట్లేదు లేదా? గతంలో ఉన్నటువంటి పోరాట స్ఫూర్తి అనేది ఇప్పుడు కనిపించట్లేదు అనే వాదన ఎందుకని వినిపిస్తోంది? మనతో పాటుగా ఉన్నారు తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్. కిషోర్ గారు నమస్తే. సో ఇప్పుడు ఇంట్రడక్షన్లో చెప్పినవన్నీ వినిపిస్తున్నటువంటి ఆరోపణలు, కనిపిస్తున్నటువంటి ఏమనాలి అక్కడ రుజువులనాలా, లేకుంటే మా కళ్ళ ముందు అయితే కనిపిస్తుంది అసలు కేసీఆర్ గారు ఎక్కడున్నారు, ఇలాంటి ప్రశ్నలన్నీ ఉన్నాయి. మీరు ముందు నుంచి పార్టీలో ఉన్నారు, ముందు నుంచి ఉద్యమంలో ఉన్నారు, ఎమ్మెల్యేగా చేశారు. ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, ప్రజలు 10 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలనకు మించి రేవంత్ రెడ్డి అనబడేటువంటి వ్యక్తి ఏందో అడ్డగోలు హామీలు ఇచ్చి 420 హామీలు, 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీల పేరుతోని ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిండు. పాపం ప్రజలు మోసపోయారు. ప్రజలు కూడా ఏం చేస్తారు, కేసీఆర్ కంటే గొప్పగా ఏదో చేస్తారు కదా, కేసీఆర్ కంటే ఏదో గొప్పగా చేస్తారు కదా అని చెప్పి అంటుండు కదా, ఒకసారి నాకు కూడా అవకాశం ఇద్దాం అనేటువంటి ఉద్దేశంతో అవకాశం ఇస్తే ఇవ్వచ్చు కాక. కానీ మోసం అన్నమాట మీరు అనుకుంటున్నారా? నేను ఏమంటున్నా అంటే ప్రజలు మోసపోయినారు అంటున్నాను. ఇప్పుడు ప్రజలను తప్పట్టడానికి లేదు. రియలైజ్ అయ్యారా? ప్రజలు రియలైజ్ అయ్యారా లేదనేటువంటిది ముందు ముందు తెలుసు. ఇప్పటి చెప్పగలుగుతాం. మళ్ళీ ఏదైనా ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ వచ్చే రిజల్ట్లను బట్టి మాట్లాడగలుగుతాం తప్ప రియలైజ్ అయ్యారా లేదా అనేటువంటిది ఇప్పుడు చెప్పలేము. ఒకవేళ ఇప్పుడు రియలైజ్ అయినా కూడా వాళ్ళు చేసేది కూడా ఏం లేదు కదా. ఒకవేళ రియలైజ్ అయ్యారు అనుకోండి, రెఫరెండం పెట్టి రేవంత్ రెడ్డి గారిని పదవి దించేది లేదు కదా ఇప్పుడు. కాబట్టి దానికి వాళ్ళు రియలైజ్ అయ్యారా లేదా అనేటువంటిది పక్కన పెడితే, ఈ 10 నెలల కాలంలో చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పరిపాలన మీద అసలు రేవంత్ రియలైజ్ అయ్యండా లేదా అనేటువంటిది టాపిక్ మనకి. ఇక్కడ రియలైజ్ కావాల్సింది పబ్లిక్ కాదు, రేవంత్ రియలైజ్ కావాలి. ఎందుకు అంటే నేను చెప్పినటువంటి హామీలను నెరవేరుస్తున్నానా లేదా, నేను ఏ దొంగ అబద్ధపు ప్రచారం చేసుకుని అయితే గట్టెక్కేసి కుర్చీ మీద కూర్చున్నానో మరి వాటిని నెరవేర్చడం కోసం అసలు నేను ఏం ప్రయత్నం చేస్తున్నా, దాంట్లో నేను ఎంతవరకు సఫలీకృతం అవుతున్నా, ప్రజల యొక్క మన్నాలను చూరగొనడం కోసం నేను ఏం చేయగలుగుతా అనేటువంటి రియలైజేషన్ రేవంత్ కోసం, ఇప్పుడు ప్రజలకు కాదు కావాల్సింది. కాబట్టి మనం అబ్జర్వ్ చేస్తే కనుక 10 నెలల కాలంలో వారు ఇచ్చినటువంటి ఏ హామీని కూడా నెరవేర్చలేదు. ఆయన రియలైజ్ అయ్యారా అని అనుకున్నప్పుడు గతంలో 16 పార్లమెంటు స్థానాల మీద బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టింది. అన్ని కాకపోతే కనీసం 14 అయినా గెలుచుకున్నటువంటి సిచ్యువేషన్ చూసాం. ఈసారి 0కి మాత్రమే పరిమితం అయింది అనుకుంటే ఆయన రియలైజ్ అయ్యారు, లేకుంటే ఆయన అనుకున్నటువంటి పథకాలు ఇచ్చినటువంటి హామీలలో కొంచెం ముందుకెళ్తున్నారు అనిపించలేదా ఆ రిజల్ట్ చూసి? లేదు, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలకు పర్టికులర్గా చూసినప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఒకసారి పరిశీలించి చూడాలి. మొన్న జరిగినటువంటి యుద్ధం చాలా క్లియర్గా కనపడ్డది ఏంటంటే మోడీ యాంటీ మోడీ, లేదంటే మోడీ కాంగ్రెస్, పర్టికులర్ అంటే బీజేపీ కాంగ్రెస్, ఈ 2 కూటములతో కలిసి ఉన్న వాళ్ళు మాత్రమే గెలిచారు. ఎదరు కాంగ్రెస్ కూటమితోని కానీ లేదా బీజేపీ కూటమితో కానీ. మనం ఈ 2 కూటములతో కలిసే ప్రసక్తి, అవకాశము, అవసరము ఇక్కడ తెలంగాణలో లేదు. సమదూరం అన్నారు కదా, సమదూరం 100% అది కరెక్టే. కాబట్టి మీరు జనరల్గా చూస్తే కనుక ఇక్కడ మనమన్నా కానీ, పక్కన నవీన్ పట్నాయక్ గారు ఒరిస్సాలో కానివ్వండి, అక్కడ పంజాబ్లో అకాలీదళ్ కానివ్వండి, మాయావతి కానివ్వండి, పక్కన జగన్ గారు కానివ్వండి, ఇట్లా సమదూరం పాటించినటువంటి ప్రతి వారికి మ్యాక్సిమం తక్కువ సీట్లు వచ్చినాయి. 0. ఈవెన్ మమత అనుకున్నా, లేకపోతే ఇంకా మాయావతి గారు, వీళ్ళందరూ కూడా ఏంటంటే సమదూరం అన్న వాళ్ళందరూ కూడా 0 సీట్స్ వచ్చినాయి. ఏంది కారణం అంటే మొన్న జరిగినటువంటి పర్టికులర్ ఎన్నిక మోడీ గారు 10 సంవత్సరాలకి వెళ్ళి చూసిన దాన్ని బట్టి ఇంకేదో చేస్తాడు అనుకునేటువంటి వర్గం ఒక దిక్కు అయిపోయి, లేదు ఈ అరాచకం ఎక్కువైపోయింది, జిఎస్టీ అని చెప్పి నోట్ల రద్దు అని చెప్పేసి ఆగమాగం చేసి భారతదేశాన్ని బ్రష్ పడిస్తున్నటువంటి వర్గం ఒక దిక్కు అయిపోయి ఈ 2 కూటములతో కలిసి ఉన్న వాళ్ళని మాత్రమే పరిగణలోకి తీసుకోవడం వల్ల మన ఎంపీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు కూడా పరిగణలోకి తీసుకోలేనటువంటిది నేను అనుకుంటున్నటువంటి విశ్లేషణ. కాబట్టి అది చర్చ కాదు. బట్ దాని తర్వాత జరగాల్సినటువంటి ఏదైతే పనులు జరగాల్సి ఉండనో మీరు ఉరికి తెచ్చుకోండి, నేను వెంటనే మాఫీ చేస్తాను, మాఫీ జరగలేదు. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నది, మనం చెప్పిన స్టేట్మెంట్ కాదు. మొత్తం అయిపోయింది 15 ఆగస్టు నాడు అని చెప్పి ముఖ్యమంత్రి అంటాడు. వాళ్ళ పొంగులేటే ప్రెస్ మీట్ పెట్టి లేదు 17 లక్షల మందికి అయిందంటాడు. వాళ్ళ బట్టి విక్రవర్గం పెట్టి మీకేం తెలుసా, లెక్కలు నాకా ఉన్నాయి, ఫైనాన్స్ మంత్రి నేను, అసలు మొత్తం రిలీజ్ చేయాల్సినటువంటిది ఇన్ని వేల కోట్లు అయితే గిన్ని వేల కోట్లు రిలీజ్ చేసినా మొత్తం ఎట్లయితే అని చెప్పేసి వాళ్ళే కాంట్రడిక్షన్ స్టేట్మెంట్స్. ఒక క్యాబినెట్లో పనిచేసేటువంటి వాళ్ళకే శృతులు లేవంటే మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రధానమైనటువంటిది రుణమాఫీ. పోనీ ఆసరా పెన్షన్లు ఇస్తున్నావా,
నువ్వు అన్నావు 2,000 నుంచి 4,000 చేస్తాను. 4,000 చేయకపోగా ఇయ్యాల్సినటువంటి 2,000 కూడా 2 నెలలకి పెండింగ్ ఉంది. రైతు బంధు అని చెప్పి కేసీఆర్ గారు ప్రవేశపెట్టి ప్రపంచంలో మొదటిసారి రైతుకు పెట్టుబడి సాయం కింద ఒక వినూత్నమైనటువంటి పథకాన్ని ఆలోచన చేస్తే అది మొదట ఇచ్చినటువంటి ఎకరానికి 4,000 ఒక పంట నుంచి తర్వాత 5,000 చేసి 10,000 ఇస్తుంటే నేను 15,000 ఇస్తా అన్నాడు. ఆ 10,000 కూడా దిక్కులు దాదాపు 10 నెలలు అంటే 2 పంటలు వచ్చినట్టే కదా. 2 సార్లు ఒకసారి కూడా ఇప్పటివరకు ఇచ్చినటువంటి పరిస్థితి. ఎలక్షన్స్ అప్పుడు ఒకసారి ఇచ్చి ఇప్పుడు రెండోసారి పెట్టుబడి అయిపోతుంది. పంటలు పండి కోతకు వస్తున్నాయి. ఇప్పటికి పెట్టుబడి సాయం చేసేటువంటి పరిస్థితి లేదు. ఆయన ఇచ్చేటువంటి మాటలనే పట్టించుకునే పరిస్థితి లేకుంటున్నది. దళిత బంధు 10 లక్షలు ఇస్తామంటే మేము 12 లక్షలు ఇస్తామని చెప్పిండు. గోర్లు చేప పిల్లలు ఇక మిగతా అన్నీ పోయినాయి. మళ్ళీ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి బాగా చేద్దాం కదా అని చెప్పేసి అంటే ఆయన నిన్న మన విద్యా కమిషన్ ఆయన రెసిడెన్షియల్ స్కూల్స్ తీసేస్తామంటాడు. అంటే ఒక్కటి కూడా స్పష్టత లేకుండా ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలు హామీలు ఇచ్చి మేము అధికారంలోకి వచ్చేదా సచ్చేదా తర్వాత చూసుకుందాం అన్నట్టుగా ఇచ్చిర్రు. ఇప్పుడు వాటిని నెరవేర్చాలంటే అసలు ఏ రకమైనటువంటి సమీక్షలు కానీ దీన్ని ఎలాంటి ప్రయత్నం కానీ చేసేటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారి దగ్గర కనపడట్లేదు. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఆల్మోస్ట్ ఒక 6 ఎగ్జాంపుల్స్ని చెప్పారు. పెన్షన్లు కావచ్చు, రైతు మాఫీ, రైతు బంధు, వీటన్నిటికి సంబంధించి మీరు చెప్పిన తర్వాత పోరాటం చేయాల్సింది ఎవరని మీరు అనుకుంటారు? అక్కడ జరగట్లేదు, హామీలు ఇచ్చారు, అటు ప్రజలంతటా ప్రజలు చేయాలా, ప్రతిపక్షంగా జనరల్గా ఏముంటుందంటే ఎప్పుడైనా సరే కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు వారు చెప్పడం నెల రోజులన్నా, వారు చెప్పడం 100 రోజులన్నా, వారు చెప్పడం 4 నెలలన్నా కూడా మనం ఒక 1 year అనే టైం ఇవ్వాలి. సరే వాళ్ళు కుదురుకోవాలి, డిపార్ట్మెంట్స్ కుదురుకోవాలి, అండర్స్టాండింగ్ రావాలి, గవర్నమెంట్కి ఉండేటువంటి రిసోర్సెస్ ఏంది, ఖర్చు ఏంది, అంత అవగాహన రావాలి. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీకు అర్థం కావడం కోసం చెప్తా. రేవంత్ గారికి సంబంధించినటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే ఆయన పాపం ఫస్ట్ ఎమ్మెల్సీ, తర్వాత 2 సార్లు ఎమ్మెల్యే, ఎంపీ, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే, 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఈ మొత్తం టెన్యూర్ కూడా ఎప్పుడు అధికార పక్షంలో పనిచేయలేం. ఆయన చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అధికార పక్షంలో పని చేయకపోవడం వల్ల అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సినటువంటి అడ్మినిస్ట్రేషన్ మీద అవగాహన లేదు. ముఖ్యమంత్రి అయ్యారు కదా మరి. అదే కదా నేను అనేది. ముఖ్యమంత్రి కావచ్చు, ప్రజాస్వామ్యంలో ఎవరైనా కావచ్చు, అది ఇష్యూ కాదు. అంతకుముందుకు ఇప్పుడు నేను ఒక 2 సార్లు ఎమ్మెల్యేగా ఉండి జగదీష్ రెడ్డి గారితోనో, కేటీఆర్ గారితోనో, కేసీఆర్ గారితోనో, హరీష్ రావు గారితో ఇట్లా రివ్యూస్ జరిగినప్పుడు అలా కూర్చున్నప్పుడు కొద్దిగా మాకు ఒక ఐడియా వచ్చింది. ఓహో, రివ్యూ డిపార్ట్మెంట్ ఇట్లా ఉంటుంది, ఫండింగ్ ఇట్లా ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఇట్లా ఉంటుంది, దీంట్లో నుంచి వస్తే ఇట్లా ఖర్చు పెడతారు, ఒక అవగాహన. ఇట్లాంటి అవగాహన ఆయనకు ఎప్పుడు రాలేదు. ఎందుకంటే ఎప్పుడు ప్రతిపక్షంలో పనిచేసిండు, ఆ ప్రతిపక్షంలో ఎప్పుడు బ్లాక్ మెయిల్గానే పనిచేసిండు. ప్రభుత్వపరమైనటువంటి అంశాల మీద మాట్లాడిన దానికంటే వ్యక్తిగతమైన అంశాల మీద మాట్లాడి బ్లాక్ మెయిలింగ్ చేసి ఆయన నేర్చుకోగలిగింది, కానీ అడ్మిషన్ నేర్చుకోవాలి. సో అడ్మిషన్ రాదు అనే సంగతి ఆయనకు అర్థం కావట్లేదు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయన ఇలాంటి రివ్యూ మీటింగ్లు కావచ్చు, జరగాల్సినటువంటి చేయాల్సిన పోరాటాల్లో అసలు చూడండి, మీరు ఎక్కడ ఉంటే చూపించండి, మీ దగ్గర ఉంటే. నాకు అవగాహన నేను చెప్తున్నా, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎక్కడ కనపడేమో ఉండదు. దానివల్ల ఏమైందంటే అడ్మినిస్ట్రేషన్ మీద ఐడియా రావట్లేదు. రానప్పుడు అందరికి రావాలని కూడా నేను అంటలేను, బట్ నేర్చుకునేటువంటి తాపత్రయం, తెలుసుకునేటువంటి తాపత్రయం, తెలిసిన వాళ్ళని పిలుచుకొని మాట్లాడుకునేటువంటి తాపత్రయం ఉండాలి కదా. దాని మీద లేదు వాళ్ళ కాన్సన్ట్రేషన్. మరి రైతు బంధు మాట చెప్పినా కానీ దానికి మనం ఏం చేయొచ్చు, ఆశ్రయించిన ఒక మాట చెప్పినా కానీ ఏం చేయొచ్చు, ఇందులో విద్యా పాలసీ అన్నాం దానికి ఏం చేయొచ్చు, స్పోర్ట్స్ పాలసీ అన్నాం దానికి ఏం చేయొచ్చు, ఇండస్ట్రియల్ పాలసీ అన్నాం దానికి ఏం చేయొచ్చు. చేసిర్రా? నేను సింపుల్ ఒకటి చెప్తా కవిత, ఎందుకు అడ్మినిస్ట్రేషన్ ల్యాబ్స్ ఉందంటున్నానంటే మొన్న వరదలు వచ్చినాయి. మనకి వరదలు వచ్చినాయి అనేటువంటి విషయం ఒక 2-3 రోజుల ముందే వాతావరణ శాఖ హెచ్చరించింది, వరదలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి. అయినప్పుడు ఎంత పనికిరాని అడ్మినిస్ట్రేటర్ అయినా జనరల్గా రివ్యూ పెట్టి అది వర్షాలు వస్తాయంటారే, కలెక్టర్ అందరిని అప్రమత్తం చేయండి, ఎక్కడెక్కడ ఇబ్బందులు చూసుకోమనండి, కొంచెం అలర్ట్గా ఉండమని అని చెప్తారు. జనరల్ రివ్యూ చేసిండా? చేయలేదు. చేయకపోగా ఇంకా దరిద్రం ఏంటంటే ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్రటరీ ఇంతకుముందుకు హరీష్ గారు రంగారెడ్డి కలెక్టర్ కింద చేసారు కదా, వారు ఉండే 2 రోజుల ముందు జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు అవుతున్నాయని చెప్పేసి మన స్టేట్ నుంచి కూడా కొంతమంది ఐఏఎస్ పోతారు కదా అబ్జర్వర్స్గా, హరీష్ గారిని పంపించారు జమ్మూ కాశ్మీర్కి. ఆయన పోయి అప్పటికి చెప్పిండు, ఇట్లా వర్షాలు వస్తాయని చెప్పేసి అంటున్నారు, నా డిపార్ట్మెంట్ నేను రేపు ఉండాల్సి వస్తుంది అని సిఎస్ గారికి, ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ పోయింది. లేదు నువ్వు ఫస్ట్ వెళ్ళిపో అని చెప్పేసి సిఎస్ గారు జమ్మూ కాశ్మీర్ పంపించింది. ఆయన పోయిన కరెక్ట్ 3 రోజులకు విపరీతమైన వరదలు అయిన తర్వాత మొత్తం అసెస్మెంట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి మేము చెప్తే కేంద్రం సాయం చేస్తే అని చెప్పేసి వీళ్ళు మాట్లాడితే కిషన్ రెడ్డి గారు అన్న చూడు, అసలు మీరు ఇప్పటివరకు మాకు ఆ లెక్క చేసి ఎంత అయిందనేటువంటి ఒక లెటర్ కూడా ఇవ్వలేదు, ఏమి ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం సాయం చేయలేదంటారు ఏంటండి అని చెప్పి మాట్లాడారు. అది చెప్పింది వాస్తవం. ఎందుకు వాస్తవం అంటే అసలు ఆ డిపార్ట్మెంట్ సెక్రటరీ లేడు, అది మొత్తం అసెస్ చేసి లెటర్ తయారు చేసి ఇవ్వాల్సినటువంటి సెక్రటరీ జమ్మూ కాశ్మీర్లో ఉన్నాడు. పోనీ మరి సెక్రటరీ బయటకు పోయింది కదా, వేరే వాళ్ళకి ఇన్ఛార్జ్ అని ఇస్తారు, కనీసం ఇన్ఛార్జ్ కూడా వర్క్ చేయలేదు. ఉట్టినప్పుడు ఎలక్షన్ కమిషన్కి మాట్లాడి మళ్ళీ హరీష్ గారికి పిలిపించి ఆయన ప్లేస్ ఇంకొకరు రిప్లేస్ చేసి అప్పుడు ఆయనతో మొత్తం అసెస్ చేయించి ఒక లెటర్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వం పెట్టారు. ఇది పరిస్థితి. మరి దీన్ని అడ్మినిస్ట్రేషన్ అంటారు ఏమంటారు మీరు చెప్పండి. నేను చెప్పింది వాస్తవం కాదు, మీరు కనుక్కొని మాట్లాడండి. అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి అనేది తెలుసు, ప్రజా పోరాటాలు అంటే ఏంటి తెలుసు, ఎలా సాధించుకోవాలి తెలుసు, సమస్యలు అంటే ఏంటి, ప్రజలకి
ఏది అవసరము అనేది తెలుసు, వాళ్ళ నాడి తెలుసు. ఇన్ని తెలిసినటువంటి కేసీఆర్ ఎక్కడున్నారు అసలు? మరి ఇన్ని జరుగుతున్నాయి అనుకున్నారు. ప్రజాక్షేత్రంలో ఎందుకు ఉన్నాం కదా. ఫస్ట్ ప్రజాక్షేత్రంలో అంటే లేదు లేదు బయట తిరగాలి, లేదు లేదు. మాట్లాడాలి, అదే పోరాడాలి. చెప్తున్నా. ఓటమి తర్వాత మొట్టమొదట కృష్ణా రివర్కు సంబంధించిన దాన్ని మేము వాళ్ళకి అప్పజెప్పకుండా ఆపి, మేము ఎట్టి పరిస్థితులు మీకు అప్పజెప్పే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఆపిన దాన్ని వీళ్ళకి అవగాహన లేక, తెలివి లేక అప్పజెప్తున్నారు అని చెప్పేసి చెప్పగానే ఫస్ట్ మీటింగ్ పెట్టింది నల్గొండ జిల్లాలోనే కదా. చాలా పెద్ద మీటింగ్ పెట్టి కేసీఆర్ గారు వచ్చి ఆ మీటింగ్ పెట్టినాక అదే రోజు రాత్రి నెక్స్ట్ డే ఇమీడియట్గా లేదు మేము అట్లా అనలేదు, అప్పచెప్తలేము, మేము వెనక్కి తీసుకుంటాం అని చెప్పేసి మాట్లాడింది. దాని విజయం ఎవరిది? ఎన్ని నెలలు గడిచింది? మాదే కదా. దాని తర్వాత పంట పొలాలు ఎండిపోయినాయి కదా. పంట పొలాలు ఎండిపోతే వాడి పరిశీలన కోసం వచ్చింది ఎవరు? కేసీఆర్ గారి పరిశీలన కోసం వచ్చిన తర్వాతనే కదా నువ్వు నష్టపరిహారం ప్రకటించింది. అంతమంది పట్టించుకున్నదే లేదు కదా. దాని గురించి కొట్లాడింది ఎవరు? కేసీఆర్ గారే కదా. దాని తర్వాత ఎంపీ ఎన్నికల కోసం ప్రచారంలోనే ఉన్నాం కదా. ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు కూడా ఏంటంటే, ఈ జరుగుతున్నటువంటి అన్ని విషయాల మీద ప్రజలకు కూడా అర్థం కావాలి. కొంతకాలం ప్రజలు కూడా చూడాలి ఈయన ఏమి చేయగలుగుతాడు, ఏం చేయలేడు అని చెప్పేసి. మొదట్లో మనం చేసినటువంటి దానికి ఏమంటే మనం రెమెడీ చూపిస్తూ ఉంటే రెమెడీ చేస్తున్నాడు కదా. మరి ఇప్పుడు ఆయన కూడా కేసీఆర్ గారు ఎటు ఉన్నారు, మీరు బయటికి వెళ్తారు, కేసీఆర్ గారు బయటికి వెళ్ళాడు కాదు, నువ్వేం చేస్తున్నావు నువ్వు చెప్పు కదా అంటే. ఇప్పుడు వరదలు వచ్చినాయి, ఏం చేయాలి, దానికోసం ఏం చేస్తావు చెప్పు అంటే దాని గురించి మాట్లాడకుండా పేదోళ్ళ ఇండ్ల మీద పడేసి కూలగొట్టి నాశనం వచ్చేట్టు చేస్తా అని చెప్పేసి చేసుకునేటువంటి హైడ్రాను పీడ్రాను పెట్టి తిరుగుతున్నాడు కదా. అది చేసేటువంటి పరిస్థితి ఉన్నది. ఇదేందన్నట్టు? ప్రతిపక్షంగా మా పాత్ర పోషించాల్సిందే, రాజకీయ పార్టీగా మా పాత్ర పోషించాల్సిందే, ప్రజల మధ్యలో ఉండాల్సిందే. మేము ఓడిపోవడానికి గల కారణాలను అన్వేషించుకొని వాటిని పూర్తిగా ఒకసారి మళ్ళీ పార్టీగా సమీక్షించుకొని మళ్ళీ ప్రజల యొక్క మన్ననలు చూరగొని మళ్ళీ రేపు అధికారంలో ఎక్కడ రావాలో మా ప్రయత్నం మేము ఉంటాం. మా పనే అది కదా. మాకు ఇంకోటి వేరేది వ్యాపారం లేదు, వ్యవసాయం లేదు, రాజకీయం తప్ప. కాబట్టి మా పనే ఇది, దీని మీదనే ఉంటాం. దానికి అనుమానం లేదు. మేము చేయాల్సింది చేస్తూనే ఉన్నాం. ఎక్కడైనా కూడా హరీష్ రావు గారు స్పందిస్తూనే ఉన్నారు కదా. ఎక్కడైనా కూడా కేటీఆర్ గారు స్పందిస్తూనే ఉన్నారు కదా. మా దగ్గర ఏందనుకోండి జగదీష్ రెడ్డి గారు స్పందిస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ స్కూల్లో బాగాలేదు, పోలేదా మా వాళ్ళు టీమ్గా పోయి పరికరించలేదా? వరదలు వచ్చినాయి. ఖమ్మం పోతే ఎందుకు వచ్చింది ఇష్యూ? ఖమ్మం మొత్తం ఎమ్మెల్యేల బృందం పోతున్నాయి కదా. ఎమ్మెల్యేల బృందం మీద దాడి చేసి లేదా కాంగ్రెస్ వాళ్ళు? పోతేనే కదా జరిగింది. ఫీల్డ్లో లేకుండా ఇదైతే జరుగుతుంది. ఇప్పుడు మేము రైతుకు సంబంధించినటువంటి ఏదైతే రుణమాఫీ ఉన్నదో మీరు పూర్తి స్థాయిలో చేయలేదు అని చెప్పేసి మేము ఒక ధర్నా పెట్టినాం. ధర్నా పెడితే నా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి హెడ్ క్వార్టర్లో పెట్టిన మా శిబిరం మీద కూడా దాడి చేశారు కదా. ప్రజాక్షేత్రంలో లేకపోతే ఎందుకు జరుగుతాయి మరి? కాబట్టి ప్రజాక్షేత్రంలో ఉండడం అంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఒక శక్తిలాగా ఉంటుంది. మీరు కేసీఆర్ ఏమో వ్యక్తికి పరిమితమై చూస్తారు, మేము వ్యక్తికి పరిమితమై చూడం. కేసీఆర్ అంటే వ్యవస్థకు పరిమితమై చూస్తాం మేము. కేసీఆర్ గారు గాదర్ కిషోర్ బయట ఉండడం అంటే కేసీఆర్ ఉన్నట్టే, కేటీఆర్ బయట ఉన్నాడంటే కేసీఆర్ ఉన్నట్టే, జగదీష్ రెడ్డి బయట ఉన్నాడంటే కేసీఆర్ ఉన్నట్టే, కౌశిక్ రెడ్డి బయట తిరుగుతున్నాడంటే కేసీఆర్ ఉన్నట్టే. ఉంటేనే కదా ఇవన్నీ ఉండేది. కౌశిక్ రెడ్డి పేరు వచ్చింది కాబట్టి కరెక్ట్ గా హైకోర్టు అనేది 4 వారాల గడువు విధించింది. ఇప్పటికీ ఆల్మోస్ట్ 3 వారాలు గడిచిపోయిన తర్వాత మిగిలింది ఒకే ఒక వారం. అసలైనటువంటి జరగాల్సిన చర్చ అంతా పక్కదారి పట్టింది అనిపించలేదా? కౌశిక్ రెడ్డి ఎంటర్ అయిన తర్వాత ఆయన చీర గాజులు అవన్నీ చూపించిన తర్వాత అవన్నిటిని కూడా కేసీఆర్ చెప్పించారా, చేయించారా? ఇప్పుడు మీరు అన్నారు గాదర్ కిషోర్ బయట ఉన్నారంటే కేసీఆర్ మాటే, లేకుంటే కేసీఆర్ వల్లే ఆయన బయట ఉన్నాడు, ఆయన ఏం చెప్తే అది చేస్తాడు. ఇక్కడ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా కొన్ని సందర్భాలు ఏమవుతాయి అంటే కొన్ని మాట్లాడుకున్నప్పుడు కొన్ని వ్యక్తిగతానికి దారి తీస్తాయి. పార్టీ పరంగా ఉండేటువంటివేమో ఇప్పుడు పార్టీ పరంగా ఎట్లుంటాయి అంటే హైడ్రా మీద పార్టీ స్టాండ్ ఏంటంటే ఒక పార్టీ పరమైన స్టాండ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అట్లా కొన్ని పార్టీ పరమైన స్టాండ్స్ ఉంటాయి. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, మీరు ఏదైనా కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు నేను చాలా స్పష్టంగా ఏమని చెప్తా అంటే ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం అని చెప్తా. పార్టీలో ఉన్నా కూడా నాకు కొన్ని వ్యక్తిగతమైన అభిప్రాయాలు కూడా ఉంటాయి కదా. కాబట్టి అక్కడ జరిగినటువంటి సందర్భంలో చీరలు ఇచ్చిరాపో గాజులు ఇచ్చిరాపో అని చెప్పేసి కేసీఆర్ గారు ఏం ఫోన్ చేసి కౌశిక్ రెడ్డి గారికి చెప్పారు. అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకరోజు వాళ్ళు ప్రెస్ పెట్టి ఒకరోజు వీళ్ళు ప్రెస్ పెట్టి వాళ్ళ మధ్యన జరుగుతున్నటువంటి ఒక యుద్ధ వాతావరణంలో కొన్ని సందర్భాలు కొన్ని స్టాండ్స్ తీసుకుంటారు. నాయకులుగా వాళ్ళకు ఉండేటువంటి ఇండివిజువల్తో తీసుకుంటారు. అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంటి అంటే మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఆయనకు తోచిన ఆలోచనలు అట్లా చేసి ఉండొచ్చు. తప్ప ఒప్ప అనేటువంటిది వేరే. అట్లా తప్ప ఒప్పుల గురించి మాట్లాడితే ఈ రాష్ట్రంలో మొట్టమొదట తప్పు చేస్తున్నటువంటి ఇష్టం వచ్చినటువంటి మాట్లాడుతున్నటువంటి దిగజాడు రాజకీయం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే రేవంత్ రెడ్డి. అట్లా మాట్లాడాల్సి వస్తాయి. అవన్నీ కూడా మళ్ళీ లింక్ అంతా కేసీఆర్ వైపు లేదు కదా. కేసీఆర్ గారు ఏ రోజు కూడా యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్, యాజ్ ఏ ముఖ్యమంత్రిగా ఏ ఒక్కనాడు ఒక తప్పుడు పదజాలం మాట్లాడలేదు. నేను దేనికైనా సిద్ధం, మీరు ఎక్కడ చూపిస్తారో చూపించండి రికార్డు. కేసీఆర్ లాగా తొండలు వదిలిపెడతాం ఈ లాంగ్వేజ్ ఎప్పుడు మాట్లాడండి? కేసీఆర్ ఇంటి మీద వాళ్ళ కాకి నా ఇంటి మీద వాళ్ళతే కాల్ చేస్తాం మాట్లాడండి. ఎప్పుడైనా చూపిరు? నాకు ఎప్పుడు చూపించండు? కలిసి ఉండాలి, తెలంగాణ వచ్చింది, గొడవలు వద్దు, ఆంధ్ర తెలంగాణ అనేటువంటిది మనకు ఫిజికల్గా విడిపోవడం, భౌతికంగా విడిపోవడం అంటే భూభాగానికి సంబంధించే
మానసికంగా ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని చెడగొట్టొద్దు, మంచి రక్షణ ఇవ్వాలి, మంచి నీళ్లు తెచ్చుకోవాలి, మంచి కరెంట్ ఇవ్వాలి, హైదరాబాద్లో పెట్టుబడులను ఆహ్వానించాలి, ఇది చెప్పింది కేసీఆర్ గారు. ఎప్పుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు. ఒక చిన్న సంఘటన చూపిస్తారా నాకు? 10 సంవత్సరాల తెలంగాణ పోలీస్కి బెస్ట్ అవార్డ్స్ ఇచ్చారు కదా, శాంతియుతమైనటువంటి వాతావరణం నెలకొల్పారని చెప్పేసి. మరి ఇప్పుడు ఈ 10 నెలల కాలంలో ఇదే హైదరాబాద్ మహానగరంలో 28 మీద రేపు జరిగింది, 28 మీద దాదాపు 32-33 మర్డర్లు అయినాయి. ఇప్పటికీ మారుతుంది కదా వాతావరణం. అంటే జనరల్గానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనగానే ఒక విచలవిడితనం అనేటువంటిది, ఒక అశృంఖలత్వం అనేటువంటిది కనపడుతుంటుంది. ఇప్పుడు కౌశిక్ రెడ్డి తీసుకొచ్చినటువంటి వాదన అదంతా పక్కదారి పట్టిందేమో అని నాకు అంటే అనిపిస్తుంది. అట్లాంటి పక్కదారి పడడం అంటే కోర్టులో కేసేశారు, కోర్టు ఒక తీర్పుని అవును. ఇచ్చింది, ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది, దాని మీద ఏం జరుగుతుంది, ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించకుండా చీరాగాజులే కాదు, ఆ తర్వాత నువ్వు వచ్చి ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యావు అనేటువంటి ఒక మాట ఎవరిని? గతంలో అరికపూడి గాంధీని అన్నారు. అట్లా అన్న తర్వాత political statements. కవిత గారు నేను మనకి ఏమంటున్నానంటే, గతంలో కనిపించినటువంటి జేఏసీలు, సమైక్యలు ఇట్లాంటివన్నీ మళ్ళీ ఫ్లెక్సీల దగ్గర నుంచి ఈ అధ్యక్షుని ఎన్నుకున్నాము అనుకుంటూ ఒక ప్రకటనల దగ్గర నుంచి కనిపించడం అనేది, నేను అదే అంటున్నాను. గతంలో ఉన్నటువంటి వారిని ఆదరించి మన గవర్నమెంట్లో కూడా ఉన్నాడు, మన గవర్నమెంట్లో కూడా విప్పుగా పనిచేసింది కదా తను, ఇప్పుడు కూడా ఉన్నాడు కదా. వాళ్ళు ఏమంటున్నారు? మామూలుగా పిఏసీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేటువంటిది ఎప్పుడు కూడా ప్రతిపక్షానికి ఇస్తారు. అది ప్రతిపక్షం నుంచి ఎవరినైతే రిఫర్ చేస్తారో వాళ్ళకి ఇస్తారు. ఈవెన్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నా గదే ప్రాక్టీస్ నడిచింది. అరకెప్పుడు కానీ మీ పార్టీ అంటారు ఆయన. అందుకనే మా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండుగా, మరి ఆయన కండవ కప్పిన సన్యాసి ఎవరు రాను ఆయన అని అడిగిండు. మళ్ళీ ఆయన్నే చూసుకుందాం రా అంటే మావోడు వచ్చి చేసిండు, మీ వాడు వచ్చి చేసిన అని చెప్పేసి మావోడని క్లెయిమ్ చేసుకుంటుందేమో రేవంత్ రెడ్డి. ఆయన మా పార్టీ కాదు అంటుందేమో శ్రీధర్ బాబు. నేను ఇందాక అన్నది అందుకినట్టు వాళ్ళకే శృతులు కలవు అనేటువంటి ఉద్దేశం అదే. నువ్వు ఆంధ్ర నుంచి వచ్చి సెటిల్ అయినావు అని చెప్పేసి అంటారు. నేను స్టేట్మెంట్ చెప్పడానికి ఏముంటుంది కదా, ఇప్పుడు నేను కూడా చెప్తా. రేవంత్ రెడ్డి మొత్తం ఆంధ్రాకు లాభం జరిగేటట్టుగా, ఆంధ్ర పక్క ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉన్న వాళ్ళకి లాభం జరిగేటట్టుగా వ్యవహరిస్తున్న తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెడుతున్నాను స్టేట్మెంట్ ఇస్తా. ఎందుకు అంటాడు ఎవరన్నా. ఎందుకు అంటే ఆయన అల్లుడు ఆంధ్ర కాబట్టి, నెల్లూరు ఆయన కాబట్టి, వాళ్ళకి లాభం చేకూర్చడం కోసం రేవంత్ రెడ్డి మొత్తం ఇక్కడ తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టి ఆయనకు లాభం చేస్తానికి ఇవన్నీ చేస్తున్నాడు. అంటే చంద్రబాబు మన్నాలను చూరగొందామని చెప్పి, అల్లుడిని సాటిస్ఫై చేద్దామని చెప్పేసి చేస్తున్నాడు అంట. ఇస్తాం స్టేట్మెంట్ చేయడానికి ఏముంటుంది? ఆధారాలు కూడా ఉండాలి కదా. ఆధారం అంటే ఆయన అల్లుడు ఆంధ్ర కదా, దానికి ఆధారం ఏముంటుంది? నెల్లూరు అనే సంగతి ప్రపంచం మొత్తం తెలుసు. అన్ని వాళ్ళ కోసం నేను కూడా చేస్తున్నారంటే- మొన్న వాళ్ళ మనవడు ఏదో వినాయక చవితి కదా డాన్స్ ఆడుతుండ, అందరు చుట్టూ చేరారు. అవును. నేను కూడా అంట కింద స్టేట్మెంట్ పెట్టడానికి ఏముంది కవిత, నాకు అర్థం కాదు. ఒక మాట చెప్పొచ్చు, ఏంద్ర ఆంధ్రుడు ఎగురుతారు తెలంగాణలో పోయి వాని బదన చేస్తారు అనొచ్చు. అలా మనవాడు ఆంధ్రుడే కదా నా దృష్టిలో. కాబట్టి పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఏముంటుంది, పెద్ద ఇష్యూ కాదు నేను అనేది. కాబట్టి అవి చర్చనీయాంశం కాదు. ఇక్కడ ప్రజలకు జరుగుతున్నటువంటి లాభాలేంది, నష్టాలేంది, ప్రజలకు చేయాల్సిన పనుల విషయంలో ఎట్లా విఫలమవుతున్నారు, దీన్ని చేసుకోవడం సాధ్యం కాకనే వాళ్ళు ఏం చేసిర్రు అంటే, పైన కూడా ఆయనకు రేవంత్ రెడ్డికి రీసెంట్ కూడా మొటకాయలు పడ్డాయి. అరే నువ్వు 2/3 తీసుకొని వచ్చి మొత్తం ఎల్పీని విలీనం చేస్తాను మా దగ్గర మాట చెప్తివి, ఇటు కాకుండా 8-9 మంది తీసుకొచ్చి ఏం చేసినావు. కంపల్సరీ నేను చెప్తున్నా, మీరు రాసి పెట్టుకోండి, వాళ్ళకి కంపల్సరీ బై ఎలక్షన్స్ వస్తాయి, కంపల్సరీగా వస్తాయి. కంపల్సరీ ఎవరైతే పార్టీ మారిర్రో వారి మీద చర్యలు 100% ఉంటాయి. కంపల్సరీ అక్కడ బై ఎలక్షన్స్ వస్తాయి. 2/3 విలీనం అయిపోయి ఉంటేనేమో సరే, ఎల్పీ విలీనం అనేటువంటిది రాజ్యాంగపరమైనటువంటి అంశం కాబట్టి టెక్నికల్గా దొరకకపోతుండే. అట్లా చేస్తా అనేటువంటి కమిట్మెంట్ కొద్దీ పైన ఏదో చెప్పి చేసిండు. చేసి నిన్న మొన్న మాట్లాడితే కూడా ఏంది రైట్గా కూడా చేసినాం అంటే కూడా ఆయన మళ్ళీ మాట్లాడిన మాట ఏంటంటే, ఇప్పుడు మీరు అవకాశం ఇచ్చినా ఒక 2-3 మంత్రి పదవులు వాళ్ళకి ఇస్తామని చెప్పి మీరు ఏమన్నా నాకు ఛాన్స్ ఇస్తే అవి కొన్ని ఇంకా మన కార్పొరేషన్ లేకపోతే కొన్ని వర్క్స్ అవేవో చెప్పి ఇప్పుడన్నా ట్రై చేస్తా అంటే, లేదు మన పార్టీ స్టాండ్గా రాహుల్ గాంధీ గారు ఒకసారి నోట్లకి నుంచి కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళకి మంత్రి పదవులు అని చెప్పిన తర్వాత మనం వెనక్కిపోతే బాగుండదు, క్రెడిబిలిటీ దెబ్బతింటుంది కాబట్టి అట్లా కాదు అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకుంటలేరు. ఈ మంత్రి పదవులు ఆగిందే దానికోసం. ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు కూడా ఆ మాట అన్నారు కదా, మేమే అలా వచ్చిన వాళ్ళకు ఒకరిద్దరికి మేము మంత్రి పదవి ఇస్తే అందరూ వచ్చేస్తారు అనే మాట ఉంది కదా. అదే అంటున్నాను నేను, దానికోసమే మళ్ళీ ట్రై చేస్తున్నారు. ఆ టెక్నికల్గా ఉండేటువంటి అంశం కొద్దీ ఆ 10 దగ్గర కంపల్సరీ బై ఎలక్షన్స్ వచ్చి తీరుతాయి. మీరు ఈ పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఉండకుండా ఎందుకు పోయినారు అనేటువంటి ఆ వచ్చినటువంటి వాదనలో కౌశిక్ గారు కానీ ఇంకోరు కానీ మాట్లాడతారు. మేము అట్లా కాదు, మరి ఏందో చెప్పు నువ్వు, నిజమే ఒకవేళ పోబోతుంది రాజీనామా చేసి పో, నిజమే కదా, మరి రాజీనామా చేసి మళ్ళీ కొట్లాడు, మొనగానివే కదా కొట్లాడు, నీకు ఉంది కదా ప్రజల మీద నమ్మకం, కొట్లాడు, తప్పేముంది. అదే మాట వాడు చెప్పింది. దాన్ని డైవర్ట్ చేస్తేందుకు కౌశిక్ రెడ్డి గారు చేసింది కాదు, దాన్ని డైవర్ట్ చేస్తేందుకు పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చి గాంధీని అలా మూకరింటి మీదకి పంపించి దాడి చేయించి నన్నంటవా అంట. గాంధీ గారిని వ్యక్తిగతంగా అనలే, ఆయన గాంధీ గారిని అన్న మాట ఏంటంటే, నువ్వు వస్తా అంటున్నావు కదా, నువ్వు నా ఇంటికి వచ్చినా నేను ఆహ్వానిస్తాను మంగళహారతి పెట్టి, లేకపోతే తెలంగాణ భవన్కి రా అన్నీ కూర్చొని మాట్లాడదాం, మా పార్టీ అంటున్నావు కదా, మరి మన పార్టీ అయినాక ఇంకా ఇష్యూ ఏముంది అనేటువంటిది ఆయన వ్యక్తిగతంగా మంచిగానే మాట్లాడాడు.
ఆయన ఏందో అనవసరంగా పర్సనలైజ్ చేసుకొని, ఎందుకంటే 10 ఏళ్ళు నేను కూడా చూసినా కదా అసెంబ్లీలో, ఎన్నడూ మాట మాట్లాడుతాడు కాదు, గాంధీ పెద్ద ఉరుకులాడుతాడు కూడా కాదు. మరి మొన్న ఎందుకు అంతగానో ఉరుకులాడింది అనేది నాకు అర్థం కాదు, నాకే విచిత్రం అనిపించింది. కాబట్టి అటువంటి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే గాంధీ ఇన్సిడెంట్ అయినా హైడ్రా అయినా అనేటువంటిది నా ఒపీనియన్. ప్రజలను మభ్యపెట్టడం కోసం డైవర్షన్ పాలిటిక్స్లోకి పోతే దీని మీద చర్చ పోతుంది తప్ప నా రైతు బంధు కానీ, నా రైతు రుణమాఫీ కానీ, నా పెన్షన్స్ కానీ, రేషన్ కార్డుల విషయంలో కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు గిందులో రైతులు నిర్వహించేటువంటి అంశం కానీ ఇవన్నీ రావు అనేటువంటిది ఆయన బాధ. ఇప్పుడు హైడ్రా అనేది డైవర్షన్ పాలిటిక్స్, హైడ్రా అనేది ఒక డ్రామా అనుకున్నప్పుడు ఆ ట్రాప్లో బీఆర్ఎస్ పడిందా మరి? మాకేమనుకుంటుంది ట్రాప్ అసలు హైడ్రాతోనే? ఎందుకని కేవలం హైడ్రా మీద మాట్లాడినంతగా మిగతా అంశాల గురించి, పోరాటాలు కావచ్చు వాటి గురించి మాట్లాడడం అనేది ఎందుకు ఏ జరగదు? పోరాటాలు దేని గురించి అంటారు మీరు? పోరాటం దేని గురించి? స్టార్టింగ్ లో మీరు చెప్పినటువంటి మొన్ననే కదా వరదలు వస్తే ఖమ్మం పోయి వచ్చింది కదా, రుణమాఫీ ఉంది, రుణమాఫీ విషయంలో ధర్నా చేస్తే నా శిబిరం మీద దాడైందని చెప్పినాం కదా. మొత్తం స్టేట్ వైడ్ గా ప్రతి కాన్స్టిట్యూన్సీలో చేసినాం ధర్నా, మా శిబిరం మీద దాడైందని చెప్పినాం కదా. ఇంకా లేనిది ఎక్కడ ఫీల్డా? మేమెందుకు ఉద్యమం చేస్తలేము? ఇప్పుడు ప్రతి అంశం మీద మాట్లాడుతున్నదే మేము కదా. ఎందుకు చెప్తున్నాం మేము మాట్లాడుతున్నాం అని అంటే, ఇప్పటి వరకు రాజకీయాల్లో చూసినప్పుడు ఎప్పుడైనా సరే ప్రతిపక్షాలు ఏకమై అధికార పక్షం మీద కొట్లాడడం చూసినాం. మొదటిసారి బీజేపీ వాడు కాంగ్రెస్ వాడు ఏకమై టీఆర్ఎస్ తింటుంది. ఇప్పటికి మేము అధికారం ఉన్నాం అనుకుంటారో ఏదో నాకు అర్థం కాదు. అంటే ఇంకా వాళ్ళకే నమ్మకం లేదు కాంగ్రెస్ వాళ్ళకి మేము అధికారంలో ఉన్నాము అని చెప్పి. ఈ బీజేపీ వాళ్ళకి అంతకంటే తలకాయలేదు. ఎందుకంటే మాట్లాడితే మీరు చూడండి, ఏ బీజేపీ నాయకుడు మాట్లాడినా ఇప్పటికీ కేసీఆర్ మీరు విమర్శిస్తారు. చేయాల్సింది రేవంత్ రెడ్డి కదా, ఆయన మీద కదా మాట్లాడాల్సింది. ఆయన మీద మాట్లాడకుండా మీరేం చేస్తారు అని చెప్పి మాట్లాడతారు. మేం చేస్తుడు కాదు, చేస్తే అధికారంలో ఉన్నది కేంద్ర ప్రభుత్వం, నువ్వు రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. చేయాల్సిన బాధ్యత మీ ఇద్దరి మీద ఉన్నది. అంటే వాళ్ళు కూడా ప్రతిపక్ష హోదా కేసీఆర్ ఇంకా నిర్వహించాలి, లేకుంటే మీ మీద ఇంకా ఎక్కువ గురుతర బాధ్యత ఉంది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళ ప్రతిపక్షమే కదా, రాష్ట్రంగా వాళ్ళ ప్రతిపక్షమే కదా. సరే వాళ్ళ కెపాసిటీ సరిపోవట్లేదు, మీ దగ్గర ఇంకా మంత్రులు కదా ఉన్నది కాబట్టి అని. మంత్రులు కదా ఉన్నది. కిషన్ రెడ్డి గారు మంత్రి, బండి సంజయ్ గారు మంత్రి. బండి సంజయ్ ఏం మాట్లాడుతారు తెలుసా వీళ్ళకి ఏమన్నా అంటే, ఎందుకంటున్నానంటే బండి సంజయ్ గారు ఏం మాట్లాడతారంటే, ఈ ఇష్యూ అమృత్ టెండర్స్ మీద కేటీఆర్ గారు సృజన అనేటువంటి వ్యక్తికి సంబంధించిన అదేదో దాని మీద ఇచ్చారు కదా, ఇచ్చి ఇట్లా దొరికిందని చెప్పేసి మాట్లాడినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం మాకు లేఖ రాస్తే మేము ఎంక్వైరీ చేస్తామట. తప్పు చేసేదే రాష్ట్ర ప్రభుత్వం రా అని మేము ఒత్తుకుంటుంటే, రాష్ట్ర ప్రభుత్వం నేనే తప్పు చేసిన లేఖ రాస్తుందా? ఎంత తెలివి ఉందన్నట్టు బండి సంజయ్కి. రాష్ట్ర ప్రభుత్వం మాకు లేఖ రాస్తే మేము దాని మీద ఎంక్వైరీ చేస్తామంట. ఏమన్నట్టు అది? చదువు వచ్చి మాట్లాడుతుర్రా, చదువు రాక మాట్లాడుతుర్రా? కిషన్ రెడ్డి గారు మాట్లాడడం అంటే, అమృత్ టెండర్స్ మీవి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్, దాంట్లో ఇట్లా జరిగింది మాట్లాడడం అంటే ఒక్కరు మాట్లాడతలేరు. ఏంది ప్రాబ్లం? ఇటువంటి విషయాన్ని బట్టే కాంగ్రెస్ బీజేపీ ఒకటే ఈ రాష్ట్రంలో అని మాట్లాడుతున్నాం. అందుకని మేము కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ఏదైతే ఐహెచ్పికి వచ్చినటువంటి టెండర్ దాదాపు 1100 కోట్ల చిల్లర ఉన్నదో, దాంట్లో 20% మేము చేసి 80% పలానా సృజనకు సంబంధించినటువంటి ఆ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు చేస్తారని ఇచ్చారు. ఎక్కడైనా సరే ఈవెన్ జాయింట్ వెంచర్ జేవీ చేసినా కూడా 51% అన్న మెయిన్ చేయాల్సిన ఆయన ఉంటాడు, 49% మిగతా ఉంటారు. కానీ ఇది ఎక్కడ న్యాయం? ఉల్టా ఉంది అని చెప్పి చాలా స్పష్టంగా తీసుకొచ్చారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆ కంపెనీకి కూడా 70 కోట్ల టర్న్ ఓవర్ ఉంటే కేవలం 2 కోట్లు వాళ్ళ ప్రాఫిట్ ఆ సంవత్సరానికి వచ్చింది. ఐహెచ్పినేమో లిస్టెడ్ కంపెనీ, ఆ స్టాక్లకి కూడా చాలా పెద్ద కంపెనీ. వీరికి ఏం అర్హత ఉందని చెప్పేసి కానీ 1000 కోట్ల కాంట్రాక్ట్ టెండర్ చేసి అర్హత లేకనే ఐహెచ్పికి ఇప్పించి వయా ఛానల్ ఇప్పించారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు అంటే, నిజంగా కూడా రేవంత్ రెడ్డి ఆ సృజను రేవంత్ రెడ్డికి బామ్మార్ది అని ఎస్టాబ్లిష్ చెప్పడం వెనకాల కారణం ఏంటంటే, మన రాజ్యాంగంలో ఉన్నదాని ప్రకారము, ఆర్టికల్ ప్రకారము ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక క్యాబినెట్ ఉన్నటువంటి మంత్రులు కానీ, వాళ్లకు సంబంధించినటువంటి బ్లడ్ రిలేషన్స్కి కానీ, సొంత వాళ్ళకి కానీ ఎలాంటి ప్రాఫిట్ చేసేటువంటి పనులు చేయొద్దు. ఇవి గతంలో జరిగినవి. అశోక్ చౌహాన్ అని చెప్పేసి మహారాష్ట్రలో ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన, అప్పుడు జవాన్లకు ఏదో హౌసింగ్ సొసైటీ లాంటిది డెవలప్ చేసి ప్లాట్స్ ఇచ్చారు. దాంట్లో ఆయన సొంత అత్తకు కూడా ఒక ప్లాట్ ఇచ్చాడు. ఆయన తెలియదు ముఖ్యమంత్రిగా ఉన్నా కదా అని ఆయన సొంత అత్తకు ఒక ప్లాట్ ఇచ్చిన, ఆయన డిస్క్రిప్షన్తో ఇచ్చినప్పుడు ఎట్లా ఇస్తావు నువ్వు అనేటువంటి దాన్ని కేసు ఫైల్ చేసి ఇష్యూ నడిస్తే ఆయన ముఖ్యమంత్రి పదవి తీసేసారు. ఆ చట్టానికి ఉండి ఇప్పుడు రాజ్యాంగం ఉన్నటువంటి ఆర్టికల్కి ఉండి 17-18 ఆర్టికలే ఉంటాయి. ఆ ఆర్టికల్కి ఉండే పవర్ అది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు, సొంతం బామ్మార్దికి ఎలిజిబిలిటీ లేని కంపెనీకి ప్రాఫిట్ వచ్చే విధంగా వ్యవహరించింది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాలి. ఫస్ట్ అంశం. 2 టెక్నికల్గా ఉండే అంటే అంశం, టెక్నికల్గా ఉంది ఎట్లా ఎలిజిబిలిటీ లేకుండా ఇచ్చింది, ఇదొక అంశం. ముఖ్యమంత్రి మీద చర్యలు తీసుకోవడానికి సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు సిద్ధరామయ్య గారి మీద జరుగుతున్నటువంటి ఇష్యూ ఏంది, వాల్మీకి స్కామ్కి సంబంధించి అలా కూడా
ఇక్కడ మన హైదరాబాద్కే వచ్చినాయి డబ్బులు కాంగ్రెస్ నాయకులకు. ఆ వాల్మీకి సంబంధించింది ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఎస్టీ సెట్ను అక్కడ వాల్మీకి సంబంధించిన ఒక కార్పొరేషన్, ఆ కార్పొరేషన్కు సంబంధించినటువంటి అమౌంట్ అందులో ఎంతో 250 కోట్లు ఎంతో ఉంది. సరే మరి ఎన్నికలు వస్తున్నాయి, అది వస్తున్నాయి, ఇది ఎలా వస్తున్నాయి. డైవర్ట్ చేశారు ఎన్నికలు వస్తున్నాయి, మరి ఏం సంగతి డీకే శివకుమార్ అని పైకి వెళ్ళేది అడిగితే, మరి ముఖ్యమంత్రి ఆయన పెట్టినావు నన్ను పైసలు ఇవ్వమంటే నేను ఎడికి వెళ్ళాలని చెప్పి శివకుమార్ అడిగితే, కరెక్టే కదా మరి నువ్వు గొప్పని నీకు ఇచ్చినామే, మరి మా పరిస్థితి ఏంది, మరి పార్టీ నడపాలి కదా అని కాంగ్రెస్ వాళ్ళు అడిగితే, సిద్ధరామయ్య మరి నేనేం చేస్తాను, తలా అందరి మందులను పిలిచి మీరు కొన్ని అడ్జస్ట్ చేయరని వాళ్ళకి ఏదో టార్గెట్ ఇచ్చిండు. అట్లా ఈ మంత్రికి టార్గెట్ ఇచ్చిండు. ఈ మంత్రి ఏం చేసిండు, అఫీషియల్గా రివ్యూ మీటింగ్ పెట్టి ఆ వాల్మీకి కార్పొరేషన్ ఎట్లున్నాయి డబ్బులు 250, మళ్ళీ ఎట్లా తీయాలంటారు. మనం ఎట్లా తీసాం సార్, తీయాలి ఇప్పుడు అర్జెంట్ ఉంది, ఎట్లా తీయాలి అంటే తీయనీకి కుదరదు సార్. కుదరదు అన్నటువంటి ఎండీని తెల్లారి మార్చేసిండు. ఈయన సొంత ఎండీని తెచ్చుకోండి, ఈయనకు అనుకూలంగా ఉండే ఎండీ. ఏ బ్యాంకులో అయితే ఉన్నదో అమౌంట్ ఆ బ్యాంకులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒప్పుకోకపోతే బ్యాంకులో ఉన్నటువంటి అమౌంట్ కూడా వేరే బ్యాంకుకి షిఫ్ట్ చేసిండు. గవర్నమెంట్ అకౌంట్స్ కొన్ని బ్యాంకులలో పెడతారు కదా జనరల్గా, చేసేసి లిటరల్గా ఆ అకౌంట్లోకి వెళ్ళి డైరెక్ట్ గవర్నమెంట్ అకౌంట్లోకి వెళ్ళి పర్సనల్ అకౌంట్స్కి డైరెక్ట్ వచ్చేసిన. ఎంత ఆ అమౌంట్స్ 45 కోట్లు మన దగ్గర కూడా వచ్చినాయి హైదరాబాద్. అలా కూడా కాంగ్రెస్ వాళ్ళు దొరుకుతారు. ఆలంగతనంలో వీళ్ళే ఉన్నారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటారు కదా, వెనకటికి మీకు సోనియా గాంధీ గారు ఎంపీగా తర్వాత నేషనల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్గా కొనసాగుతుంటే 2 శాలరీస్ 2 ఆఫీస్ ఎట్లా మెయింటైన్ చేస్తుంటే ఒక దానికి రిజైన్ చేసింది తనప్పుడు. అట్లనే ఉంటుంది జనరల్ ప్రాసెస్. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు బామ్మార్దికి హెల్ప్ చేసి అనేటువంటి క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. అది ఎంతవరకైనా కొట్లాడతాం లీగల్గా, దాని సంగతి చూస్తాం, అదొక అంశం. 2 కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో ఇచ్చినటువంటి 7,800 కోట్లు పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్కి ఆయన శాంక్షన్ ఇచ్చింది. సరే ముఖ్యమంత్రి ఆయన కాన్సెన్స్లో చేసుకుంటాడు. దాంట్లో 2 ప్యాకేజీలు చేసారు. 2 ప్యాకేజీలు చేసి ఒక ప్యాకేజీకి ఏమో L1 రాఘవ కన్స్ట్రక్షన్స్ అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, L2 మెగా కృష్ణారెడ్డి. ఇంకో ప్యాకేజీకి ఏమో L1 మెగా కృష్ణారెడ్డి, ఇంకో దానికి L2 పొంగులేటి. ఒకదానికి నువ్వు తీసుకో, ఒకదానికి నువ్వు తీసుకొని వీళ్ళిద్దరే వేసుకొని ఎక్కువ తక్కువ 3.39% యాక్సెస్ చేసుకొని తీసుకోరు. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరి పేరు మీద ఉంది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు నడుపుతున్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాబినెట్లు ఉంటాడు, ఆ క్యాబినెట్లో కూర్చొని తీర్మానం చేస్తారు, ఆయన కంపెనీకి ఆయన ఇచ్చుకుంటున్నాడు. ఇంతకంటే పెద్ద ఏముంటుంది? అవినీతి నివారణకు సంబంధించినటువంటి చట్టం పరిధిలోకి వచ్చేటువంటి ప్రధానమైన అంశం ఇది. సొంతం కొడుకుకు వర్క్ ఇచ్చుకున్నాడు అనేటువంటిది 4,000 కోట్ల వరకు. ఇంకా దరిద్రం ఏంటంటే ఆ వర్క్స్ కోసం టెండర్ వేసినటువంటి L&T ఇంకా వేరేదో ఉంది, 2 కంపెనీలు వేసినాయి. L&T అంటే అది పర్సనల్ అది కాదు, కంపెనీ కాదు, అది ట్రస్ట్ ఒక సొసైటీ లాగా ఉండేటువంటి కంపెనీ, వరల్డ్ వైడ్ ఉన్నటువంటిది. L&T చాలా పెద్దది. వాళ్ళకు ఎలిజిబిలిటీ లేదని చెప్పేసి కొట్టేసారు ఆఫీసర్లు. L&Tని కొట్టేసి వీళ్ళిద్దరు పంచుకోరు. అది కూడా అవినీతి నివారణకు సంబంధించిన చట్టం పరిధిలోకి ఈజీగా వచ్చేది. అంటే నిజంగా కనుక ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి సోయి ఉంటే 15 రోజులల్లా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని, మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తీసేయచ్చు. అంత పక్కగా దొరికిన ఎవిడెన్స్తో సహా. అయినా మాట్లాడట్లేరు. అమృతకు సంబంధించినటువంటి టెండర్లు, కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ 8,800 కోట్లలో 1,100 కోట్ల చిల్లరది దొరికింది. కిషన్ రెడ్డి గారు మాట్లాడండి అంటే కిషన్ రెడ్డి మాట్లాడతలేడు. ఏంది కారణం? కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మాట్లాడండి అంటే మాట్లాడతలేడు. ఏంది కారణం? దొరికితే 2 మాటలు మాట్లాడగానే పక్క నుంచి వచ్చి ఏదో మాట్లాడుకురు, సంచులు చదువుకురు, కాంప్రమైజ్ అయిపోయారు. ఇప్పటి వరకు మాట్లాడు. కాబట్టి ఎక్కడి నుంచి అందాయి ఆ సంచులు, ఎవరికి అందాయి అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ గారు కానీ సృజన్ గారి దగ్గర నుంచి కిషన్ రెడ్డి గారికి, సంజయ్ గారికి అందితేనే కదా మాట్లాడండి. లేకపోతే ఎందుకు మాట్లాడతారు అంటున్నా. ఎవిడెన్స్ పేపర్తో సహా చూపించిన తర్వాత కేటీఆర్ గారు తమే చర్యలు తీసుకోవడం మానేసి కనీసం మాట్లాడకూడలేదు. మీ కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అమలుకు సంబంధించినటువంటి అమౌంట్స్ అని కూడా చెప్తున్నాం క్లియర్గా. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ ఒకటే. ఇప్పటికీ వాళ్ళకి భయం, కేసీఆర్ అంటే ఎప్పుడైనా సరే లేచి నిలబడతాడు కాబట్టి వాళ్ళకు ఆ కేసీఆర్ అనే పేరింటనే భయం. కాబట్టి లోపల ఎప్పుడు చీకటి ఒప్పందం కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి నడుస్తూనే ఉంటుంది ఈ రాష్ట్రం. ఇప్పుడు మనం ఏదైతే ఇంటర్వ్యూ స్టార్టింగ్లో అడిగినామో కేసీఆర్ ఎప్పుడు మాట్లాడతారు, ఎప్పుడు బయటకు వస్తారు, ఎప్పుడు నిలబడతారు అనుకుంటున్నారు మీరు? మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు మీరు అన్నారు కేసీఆర్ ఎప్పటికైనా నిలబడతాడు అనే మాట అన్నారు. ఎప్పుడు బయటకు వస్తున్నారు ఆయన? మరి ఇన్ని అవుతున్నాయి సందర్భం అంటే ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్స్. నేను ఏమంటున్నా అంటే సందర్భం అంటే దేనికి సందర్భం రావాలి, దేనికి సందర్భం రావాలి, నేను అదే అడుగుతున్నా. సందర్భం వచ్చినప్పుడు ఆయన అవసరం ఉంది అనుకున్నాడు మాట్లాడతారు. మిగతా వాళ్ళని మాట్లాడుతున్న వాళ్ళని ఎందుకు మీరు కన్సిడర్లోకి తీసుకుంటారు? ఇవన్నీ మాట్లాడేది మేమే కదా. ప్రమోట్ టెండర్ల మీద మాట్లాడింది కేటీఆర్ గారే కదా, కేసీఆర్ గారు కాదు కదా. దీని మీద స్పందించమని చెప్పారు. అదురి కాకుంటే వీళ్ళందరికీ
మేం మాట్లాడితే చెప్తానికే సమాధానం లేదు, దానికి కేసీఆర్ గారు ఎందుకు అంటున్నా నేను. కేసీఆర్ అనగానే ఒక ఉద్యమ లీడర్ గా చూసినాం, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా చూసినాం, ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో చాలా గౌరవంగా ఆయన కూడా వచ్చి పోరాటాలు చేస్తాడని అందరూ ఎదురు చూస్తున్నారు. ఏం పోరాటం ఒక చేయాలి? సందర్భం అంటే ఆ సందర్భం ఏదని మీకు మీరు అర్థం అనుకుంటున్నారు? కాదంటే అసలు వాస్తవంగా మీకు ఒక ఐడియా ఉండాల్సిందంటే అసలు పోరాటం అంటే ఏంటి ఫస్ట్. ప్రతిపక్ష నాయకునికి వచ్చి పోరాటం చేస్తాడు, ప్రతిపక్ష నాయకునికి వచ్చి పోరాటం ఏం పోరాటం చేయాలి ప్రతిపక్ష నాయకునికి వచ్చి? ఇప్పుడు ఎంత మంది మీలాంటి ప్రతిపక్ష నాయకునికి వచ్చి మాట్లాడడము, అసెంబ్లీ జరుగుతున్నప్పుడు మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు మాట్లాడడము, లేదు అంటే మన పార్టీకి సంబంధించినటువంటి స్టాండ్ని ఎస్టాబ్లిష్ చేయడము. మొన్న అసెంబ్లీ చూసినాము, అంతకుముందుకు అసెంబ్లీ చూసినాము. కేసీఆర్ గారు లేకుంటేనే మా జగదీష్ రెడ్డి గారు మాట్లాడింది, కేటీఆర్ మాట్లాడింది, హరీష్ రావు మాట్లాడింది చూస్తే వాళ్ళకి సమాధానం ఉందా? వీళ్ళకి సమాధానం చెప్తానికి దిక్కులేదా అంటున్నా నేను. సందర్భం అనేది ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు మీరు? ఏ సందర్భం వస్తారు? ఆ అవసరం ఏంటి చూద్దాం, అది ఏమొస్తుందో. ఇంకున్నది కదా టైం, 10 నెలలు అయింది కదా, 10 నెలలు అయింది. సో దీంట్లో ఇంకేం తప్పు జరుగుతుందో చూద్దాం. ఎక్కడో దొరుకుతారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి సంబంధించి దొరుకుతుంది ఒకటి, ఇది ఒకటి దొరికిండు, పొంగులేడు ఒకటి దొరికింది. ఇప్పుడు హైడ్రాకి సంబంధించి ఆయన ఏం చేస్తాడు, దానికి ఉన్నటువంటి చట్టబద్ధత ఏంది, దాని శాంటిటీ ఏంది, దాని మీద ఏంది, లీగల్ బ్యాటిల్కి ఏమో అవకాశం ఉంటుంది, ఒకటొకటి చేస్తుంటాం. ఇప్పుడు 10 నెలలు గడిచాయి, కోర్టు అనేది, హైకోర్టు అనేది ఒక 4 వారాలు గడివిచ్చింది. మీరు చెప్పినట్టుగా, మీరు అనుకుంటున్నట్టుగా ఉప ఎన్నికలు వస్తే ఆ ఉప ఎన్నికల నాటికే వచ్చేస్తారా కేసీఆర్ బయటికి? అట్లేముండే పర్టికులర్ టైం, ఈ రోజు రావాలి ఆ రోజు రావాలని ఏముంటుంది, సందర్భం అవసరం బట్టి వస్తుంది. మిమ్మల్ని ఒక పర్సనల్ క్వశ్చన్, 2 సార్లు మీరు ఎమ్మెల్యేగా చేశారు, 3వసారి హ్యాట్రిక్ వస్తుంది ఒక యువ నేతకి, ఆ తర్వాత మంత్రి అవుతాడు, చాలా వరకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వాట్ వెంట్ రాంగ్ అని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ ఏం జరిగింది అంటే పబ్లిక్ ఇందాక నేను మొదటే చెప్పినట్టుగా 2-3 అంశాలు. ఒకటి, ఓవరాల్గానే కేసీఆర్ కలుస్తలేడు, కేసీఆర్ దొరుకుతలేడు, కేసీఆర్ వింటలేడు అనేటువంటి ఒక బ్యాడ్ ప్రాపగండా సోషల్ మీడియా చేయడంలో కొంతమంది సక్సెస్ అయ్యారు. వాస్తవానికి అది వాస్తవం కాదు. ఎందుకంటే మేము రెగ్యులర్ గెలిచేటోళ్ళము, మా అప్పీల్ చేసేటోళ్ళము, మాకు కావాల్సిన సాంక్షన్స్ తీసుకునేటోళ్ళము, కాన్స్టిట్యూన్సీలలో విపరీతమైన డెవలప్మెంట్ చేసిన వాళ్ళము. ఒక్క నిమిషం కేసీఆర్ అనేటువంటి వ్యక్తి తెలంగాణ అనేటువంటి దాని మీద తప్ప ఇంకో మాట మాట్లాడాడు. 24 అవర్స్లో నాకున్నటువంటి అవగాహన ఒక 5 to 6 అవర్స్ మ్యాక్సిమం తన నిద్ర. మిగతా టైం అంతా కూడా మీరు ఎప్పుడన్నా వెళ్ళండి, ఎన్ని గంటలైనా కూర్చోండి, ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, ప్రజలకు ఇంకేం చేస్తే బాగుంటుంది, ఇంకేం డెవలప్ చేయాలి, ఇదే పంచాయతీ. కొన్ని సందర్భాల్లో మేమే కొద్దిగా డివేట్ అయినాం. ఏం డివేట్ అయినామంటే వ్యక్తిగతంగా ఉండేటువంటి ఒక కాంక్ష, మళ్ళీ రాజకీయాలు నిలబడాలి, మళ్ళీ పార్టీ గెలవాలనేటువంటి కోరిక వారికి ఉంటుంది, మాకు ఉంటుంది. వారికి అపారమైనటువంటి నమ్మకం ఏంటంటే ఇంత గొప్పగా చేస్తున్నాం కాబట్టి ప్రజల్ని మనం తిరస్కరించారని బాగా చాలా గట్టి నమ్మకం కేసీఆర్ గారికి. మాకేముంటుండే అంటే పాలిటిక్స్ కదా, అల్టిమేట్గా గెలవడం అనేటువంటిది ముఖ్యం కదా. మీరు 24 అవర్స్లో 5-6 అవర్స్ ఒకవేళ పోనీ 18 అవర్స్ టైం ఇస్తే 18 అవర్స్ మొత్తం ప్రభుత్వం మీదనే టైం పెడుతున్నారు. పార్టీ మీద కూడా పెట్టండి అని చెప్పేసి మేము పంచాయతీ చేసేది. ప్రభుత్వం మీదనే పెట్టి ప్రభుత్వం నడవాలి, పబ్లిక్ మంచిగా చేయాలి, సంక్షేమ కార్యక్రమాలు జరగాలి, రోడ్లు వేయాలి, నీళ్లు తేవాలి, ఇదే నడుస్తుంది సార్. మరి పార్టీని దీనికి లింక్ చేసి పార్టీని కూడా ఎస్టాబ్లిష్ చేయాలిగా, కమిటీస్ చేసుకోవాలి, పార్టీ సంస్థాగతంగా నిర్మాణం కావాలి. ఈ చేసిన కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు తీసుకుపోవాల్సినటువంటి వారధి ఈయనే కదా. ఈయనని మంచిగా చేసుకొని కొన్ని కార్యక్రమాలు మన ద్వారా పోతున్నామనేటువంటి ఫీలింగ్, ఆ ఫీడ్ పబ్లిక్ రీచ్ కావాలి. అట్లయితే కొంచెం మన పార్టీకి పాజిటివ్ వస్తే మనకు మళ్ళీ ఓట్లు పడతాయి. అంటే ఏంది అంటే ఇప్పుడు రైతు బంధు డైరెక్ట్ నువ్వు అకౌంట్లో వేసినావు, వేసేసరికి ఏమైపోయింది, ఏందో వచ్చినాయి అంటే వచ్చినాయి, ఎవరిచ్చిరు, ఏం చేసిరు అనేటువంటి ఏదైతే దారం ఉంటుందో ఆ లింక్ మిస్ అవుతుందని నేను కూడా చాలాసార్లు వాదించి మళ్ళీ ఏముండే, నాకు ఎగ్జాంపుల్ దళిత బంధు ఇచ్చారు, ధన్మ అని చెప్పేసి. అప్పటి వరకు ఎట్లుంటుండే అంటే ఒక 1,00,000 రూపాయలు ఇస్తే 20,000 పర్సన్ లోన్ తెచ్చుకొని పెట్టుకుంటే 80,000 అట్లా సబ్సిడీ ఉంటుండే. సార్ ఒకటే సార్ ఆ 1,00,000 రూపాయలు మండలానికి 2-3 లోన్ వస్తుండే. అటువంటిది 10 లక్షలు ఒకేసారి వచ్చేసరికి అప్పుడు కూడా చాలా పెద్ద డిబేట్స్. అంటే ఒక 2-3 సార్లు రివ్యూ పెట్టిండు ఆయన, ఇంట్రడక్షన్ చెప్పిండు, ఆయన వ్యూ చెప్పిండు, ఏం చేయాలనుకుంటున్నా, అసలు నేను ఎందుకు పెడుతున్నా అని. బట్ ఆయన చెప్పినటువంటి ఏదైతే అబ్జర్వేషన్, ఆ అవగాహన ఉందో దాన్ని ఇంప్లిమెంటేషన్కి తీసుకురావడంలో కంపల్సరీ చెప్పినట్టు ఉన్నట్టు ఉండదు. ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి కొన్ని టెక్నికల్గా ఉండే ఇష్యూస్, కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, జీవోస్ కొన్ని అడ్డం పడతాయి. ఆఫీసర్స్ కూడా అంత ఈజీగా ఫ్లెక్సిబుల్గా మనం చెప్పినటువంటి మాట అంత ఫ్లెక్సిబుల్గా పోయినప్పుడు. అప్పుడు కూడా మేము ఏమన్నామంటే 10 lakhs కాదు సార్, అవసరమైతే 5 lakhs ఇద్దాము, ఇచ్చేసి ఇద్దరు సాటిస్ఫై చేస్తే ఎక్కువ మందిని సాటిస్ఫై చేసే అవకాశం ఉంటుంది, పొలిటికల్గా మనకు లాభం అవుతుంది, మనం గెలవాలి అని ఉంటుంది కదా, మనం ఓట్లు తెచ్చుకొని ఉంటుంది కదా. అంటే కూడా లేదు, అరే నువ్వు ఏందిరా నాకు అర్థం కాదు, జాతిలో పుట్టి నువ్వు తక్కువ ఏమంటావు, ఎక్కువ ఏమని కొట్టాలి కానీ అని చెప్పి ఈవెన్ నన్ను కూడా కోప్పడ్డాడు. ఆయన ఐడియాలో తప్పులేదు. బట్ పబ్లిక్ ఏమైపోయింది అంటే ఈ డైరెక్ట్ అనేటువంటిది వచ్చేసరికి ఎక్కడ కూడా మనకు లింకు లేకుండా ఇప్పుడు నా దగ్గర తిరుమలగిరి మండలంలో
2700 కుటుంబాలకు 270 కోట్లు ఇప్పించిన ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద 4 మండలాలు, నాది ఒక మండలం. 2700 కుటుంబాలలో ఒక్కరు కూడా నన్ను ఒకనాడు కలవలేదు, ఒకనాడు నాకు పరిచయం లేదు. ఒకసారి నాకు ఒక 10 లక్షలు వచ్చినా ఒక స్వీట్ ముక్కు ఇచ్చినోడు కూడా లేడు. అంత డైరెక్ట్ వచ్చిన తర్వాత దాని ఇంపాక్ట్ ప్రమేయం లేకుండానే వచ్చింది అని ఆ లింక్ మిస్ అయింది అనేటువంటి నా ఎమ్మెల్యే ఏం చేసిండో నాకు వచ్చేసింది కదా. అంటే ఇంకా ఏమంటారు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక రోజు ఒక విలేజ్లో ఉపన్యాసం చెప్పిన, మొత్తం ఏదో కళ్యాణ లక్ష్మి దేనికో పోయిన మొత్తానికి మొత్తం ఉపన్యాసం ఇట్లా కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే మనకు ఆసరా పెన్షన్ 2200 నుంచి అయింది, తర్వాత కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు. ఇంతకుముందు మనం ఎన్నికలలో చెప్పకపోయినా ఆడపిల్ల పెళ్లికి ఇబ్బంది పడొద్దని ఇట్లా చేస్తున్నాడు. ఈవెన్ గర్భిణీ స్త్రీకి ఇట్లా కేసీఆర్ కిట్ ఇస్తున్నారు, చదువుకుంటామనేటువంటి పిల్లలకు గురుకుల పాఠశాలలు కట్టిస్తున్నారు. మనం ఇన్ని రోడ్లు తీసుకొచ్చినాం, పిఆర్ డిపార్ట్మెంట్లో ఆర్ఎన్బిల్ ఇన్ని రోడ్లు తీసుకొచ్చినాం, ఇరిగేషన్లో చెరువులు బాగు చేసుకున్నాం, తాగునీటి కోసం మిషన్ భగీరథ బాగు చేసుకున్నాం, రైతులకు మంచిగా పెట్టుబడి సాయం చేయాలని చెప్పేసి రైతు బంధు తీసుకొచ్చినాం, ఎవరైనా రైతు చనిపోతే రైతు బీమా కింద 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఇట్లా మొత్తం ఒక లిస్ట్ అంతా చెప్పి ఇట్లా బాగా గొప్పగా చేస్తుంది, ఇట్లాంటి నాయకుని కాపాడుకోవాలి మన గవర్నమెంట్ వల్ల చెప్పి నేను దిగుతున్నా. నేను మెట్ల మీదకి వెళ్ళి దిగుతుంటే ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చానమాట. అవన్నీ రాష్ట్రమంతా ఇస్తాడు కానీ నువ్వేం చేసావు చెప్పవు అన్నాడు. దానికి ఏం చెప్పాలి నేను ఆన్సర్? అదే ఆ పెద్ద మనిషి నాతో నాన్న మాట ఏంటంటే అవన్నీ రాష్ట్రమంతా ఇస్తుర్రు, నువ్వేం చేసావు చెప్పవు అంటే నేను మళ్ళీ సపరేట్గా చేసేది ఏముంటుంది? ఇవన్నీ గవర్నమెంట్గా చేయాల్సింది కదా. గాదర్ కిషోర్ వ్యక్తిగతంగా జోలికి వెళ్ళి తీసి చేయడు కదా. గాదర్ కిషోర్ యాజ్ ఏ ఎమ్మెల్యేగా ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్లో ఉండేటువంటి మంత్రులతో ఆ చనువు ఆ సహవాసం ఉంటుంది కాబట్టి కొంచెం 2 రూపాయలు ఎక్కువ తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం చేస్తాం తప్ప ఇవన్నీ రాష్ట్రమంతా చేస్తున్నాడు. కేసీఆర్ గారు ఇస్తున్నాయి కదా ఇవన్నీ, నువ్వేం చేసావు చెప్పు అంటాడు. ఏం చెప్పాలి సమాధానం? శ్మశాన వాటికలు చేసినాం, రాష్ట్రమంతా చేసిన కదా సారు. రైతు వేదికలు కట్టినావు, రాష్ట్రమంతా కట్టింది కదా సారు. అంటే ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్నటువంటి పబ్లిక్ ని నువ్వు ఎట్లా సాటిస్ఫై చేస్తావు అంటున్నా. సో నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకొని గాదర్ కిషోర్కి ఇది కావాలి, తుంగదుర్తికి ఇది కావాలి, అది మాత్రమే అక్కడ ఉండాలి, మిగతా చోట్ల కనిపించొద్దు అంటే అప్పుడు ఇక్కడ పబ్లిక్ ఆలోచన అట్లా ఉంది అంటున్నా నేను. నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేశారు? ఇంకేం అడిగారా మీరు? మరి నేను అడిగిన చాలాసేపు మాట్లాడినా, అంటే అంత ఈజీగా వదిలిపెడితే టాపిక్ ఎందుకు గుర్తు చేసి చెప్తా. నేను ఏమన్నానంటే, నేను 2014లో ఎమ్మెల్యే గెలిచే నాటికి ఇక్కడ రోడ్లు లేవు, ఇక్కడ వాటర్ లేవు. ఆ వాటర్ అక్కడ మొత్తం కూడా ఎండిపోయిన ప్రాంతం. మీకు కూడా ఐడియా ఉంది, మా ఊర్లో మీకు తెలుసు కాబట్టి మొత్తం ఎండిపోయిన ప్రాంతం. కేసీఆర్ గారు కాళేశ్వరం తీసుకొని వచ్చిన తర్వాతనే SRSP phase 2 కింద ఉన్నటువంటి కాలువలని తీసిరు కానీ ఏమైనా నీళ్ళు రాకుంటే వాటిని లింక్ చేసి వాడుకుంటూ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కాళేశ్వరం వచ్చింది. 30,000 ఎకరాలకు ఉన్నటువంటి ఒక వెసులుబాటు తుంగతుర్తిలో నేను ఎమ్మెల్యే గెలిచిన ఈ 10 సంవత్సరాల తర్వాత దాదాపు ఒక 1,15,000 వరకు తీసుకుపోగలిగిన, 1,15,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వగలిగినాం. ఊరాలు 9 మండలాలు. ఊహించినటువంటి పంట అంతమందికి ఒక 2 లక్షల క్వింటాలు కూడా రాకున్నటువంటి పరిస్థితి నుంచి 12 లక్షల క్వింటాలకు చేరుకున్నది. ఇది ఆయనకు చెప్తే అర్థం కాదు. మరి అంతమందికి లేవు కదా బ్రదర్. 10 సంవత్సరాలు అప్పుడింత పెంచుకుంటూ వచ్చి కాలువలు సరి చేసుకొని కాలువలు లింక్ అయిన తర్వాతనే వాటర్ వస్తున్నాయి కదా మీరు బాగుపడుతుంది. మరి మీకు అది అర్థమవుతుందా? అర్థం కాదు. అంటే కాళేశ్వరం నీళ్లు మనకు వచ్చిన సూర్యాపేట కూడా పోతే, తర్వాత కోదాడ కూడా పోతే అంటే దానికి నేనేం సమాధానం చెప్పా? రోడ్లు లేవు, 3 హైవేలు, ఆర్ఎన్బి రోడ్లు. మీ ఊరికి అంతమందికి రోడ్డు ఉందా? రోడ్డు వచ్చింది కదా. తండలం గ్రామ పంచాయతీలు చేసినాం కదా, తండలాల సీసీ రోడ్లు వేసినాం కదా. ఏ టాపిక్ వదిలిపెట్టిండు కేసీఆర్? ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా యాదవ్ సామాజిక వర్గం బాగుపడుతుందని కూడా సొసైటీలో గొర్రెలు ఇచ్చింది కదా, ముదిరాజ్ సామాజిక వర్గం బాగుపడుతుందని కూడా చేపలు ఇచ్చింది కదా. ఇచ్చారు సార్, ఇవన్నీ రాష్ట్రమంతా ఇచ్చారు, నువ్వేం చేస్తావు చెప్పు అంటాడు. ఏం చెప్తా దానికి సమాధానం? అంటే పబ్లిక్ ఆస్పిరేషన్స్ అట్లా మారిపోయినాయి. ఇప్పుడు ఇంకోటి కూడా ఇక్కడ ఏమైందంటే, ఇప్పుడు రేవంత్ చేస్తున్నటువంటి ఏదైతే ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయో వీటి మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చి నిజంగా మీరు అన్నట్టుగా బయటికి బాగా జనాలు వచ్చి చేయాల్సి ఉండే. కానీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా గెలిపించినప్పుడేమో కేసీఆర్ మాకేమైనా చేస్తాడు అనేటువంటి ఒక విశ్వాసంతో, ఆయన మీద నమ్మకంతో గెలిపించారు కాబట్టి ఆయన దగ్గర నుంచి ఆశించారు. రేవంత్ రెడ్డిని గెలిపించినప్పుడేమో ఆయన ఎందుకు చేస్తాడు మాకు బాగా పెడతాడు అని చెప్పేసి ఆశించి చేయలేండి ముఖ్యమంత్రిగా, కాబట్టి ఆయన దగ్గర నుంచి ఏం ఆశిస్తలేరు. కానీ మార్పు రావాలనుకున్నారు. ఎలాంటి మార్పు అనుకుంటే నేను ఏమంటున్నానంటే, వాస్తవానికి ఆ రోజుకు రేవంతే ముఖ్యమంత్రి అవుతారు అనేది కూడా లేదు కదా కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా ప్రకటించారు కదా. ఇక్కడనేమో కేసీఆర్ ముఖ్యమంత్రి అనేటువంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. కేసీఆర్ రెండోసారి గెలిస్తే ఇంకో కొంచెం మాకు బెటర్గా చేస్తాడు, ఇట్లా చేస్తున్నాడు ఒక ఎక్స్పెక్టేషన్. 24 గంటల కరెంట్ ఇస్తాడు, 24 గంటల కరెంట్ ఇచ్చాడు. ఇప్పుడు వస్తున్న కరెంట్ అంటే లేదు, కరెంట్ అంతటా పోతుంది, హైదరాబాద్ కూడా పోతుంది. అట్లా ఒక కేసీఆర్ అన్నాడు కదా చేసిండు, మిషన్ భగీరథ అన్నాడుగా చేసిండు, అట్లా నమ్మకం ఉంటుండే. రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని ఈయన మాకు ఇది చేస్తాడు అనేటువంటి నమ్మకంతో, ఈయన గెలిస్తే మాకు 15 లక్షలు ఇస్తా 15,000 ఇస్తా అంటుండే కదా, ఇస్తాడు కావచ్చు అనే పెద్ద నమ్మకంతో ప్రేమతో వేసింది కూడా కాదు. కాబట్టి ఆయన మీద ఇంకా ఎక్స్పెక్టేషన్స్ లేవు కాబట్టి ఎమ్మటే అడుగుతున్నారు మాకు ఇది చెయ్యి అని చెప్పేసి. ఇప్పుడు నేను ఏమంటున్నా సింపుల్గా, క్యాబినెట్ ఇదే క్యాబినెట్ 6గురిని ఖాళీగా పెట్టి ఇదే కేసీఆర్ గారు 10 నెలలు ఆగిండి అనుకోండి, ఇప్పటివరకు ఎంత రప్చర్ చేస్తుండే ఇదే మీడియా అనుకుందాం.
ఎంత ఆగం చేసి ఒక్కరు మాట్లాడుతున్నారా? ఇప్పుడు 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి కదా. మరి ఎడ్యుకేషన్ ఇంపార్టెంటే కదా. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎడ్యుకేషన్ మంత్రి వర్గాన్ని ఇవ్వండి. హోమ్ లేదు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మెయిన్ కీలకము, ఇదంతా ఆగముంది, ఇది పద్ధతిగా లేదు అని చెప్పేసి అంటే ఢిల్లీలో మాట్లాడేటప్పుడు రోజు ప్రెస్ వాళ్ళు మన వాళ్ళు అడిగితే ఎవరు చెప్పారండి ఎడ్యుకేషన్ మంత్రి? నేను ఎడ్యుకేషన్ మంత్రిని, నేను ఇన్ఛార్జ్ కాదు, పూర్తి ఎడ్యుకేషన్ మంత్రిని నేనే పూర్తి హోమ్ మినిస్టర్ని. మరి మిగతా 12 కూడా ఎందుకు అని నువ్వే పెట్టుకో. మరి రేవంత్ గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను పూర్తి మంత్రిని, అట్లుండదు కదా. ఎందుకు పెడతారు? కొన్ని పోర్ట్ఫోలియోస్ పెట్టి అందరికి ఈమని ఎందుకు చెప్తారు? అంటే 6 మంత్రి పదవులు ఖాళీ పెట్టి 10 నెలలు అవుతున్నా ఒక్క మేధావి మాట్లాడుతారు. ఈ మేధావులు అంటే ఎక్కడ పోయారు అర్థం కాదు నాకు. ఇప్పుడు అప్పుడు ఒకటే మాట్లాడేది కేసీఆర్ గారి మీద, ఇప్పుడు ఎవరు మాట్లాడుతుంది? అంటే క్రైటీరియా ఏంటంటే అల్టిమేట్గా రేవంత్ గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకపోవడం వల్ల పబ్లిక్ లింక్ ఏమంటే రివోల్ట్ రావట్లేదు ఒకటి. 2, రేవంత్ అనేటోడు ఏదో ఒక ఇష్యూలో రోజు దాన్ని డైవర్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తుంది తప్ప ఏదైతే అడ్రస్ చేయాలనో ఆ ఇష్యూని అడ్రస్ చేస్తలేడు. అది పొలిటికల్ మీటింగ్ కానీ, గవర్నమెంట్ మీటింగ్ కానీ, గవర్నమెంట్ మీటింగ్లో పోయి కూడా పొలిటికల్ స్పీచ్ ఇచ్చేసి కేసీఆర్ తిట్టి వస్తాడు. అరే నువ్వు గవర్నమెంట్ మీటింగ్ పెడితే నీ పాలసీ ఏందో చెప్పు, ఏం చేస్తావో చెప్పు. గీయాల కాదు గీయాల నుంచి ఇస్తా అని చెప్పు. బోనస్ ఇస్తా అన్నారు, ఇప్పుడు తర్వాత సన్న బియ్యంకి ఇస్తా అంటాడు. సన్న బియ్యంకు నువ్వు ఎందుకు బోనస్ ఇచ్చాడు? బయట రేటే ఎక్కువ ఉంటుంది, నువ్వు ఇచ్చే రేటు కంటే మార్కెట్ రేట్ ఎక్కువ. దానికి అవసరం, బోనస్ కూడా అవసరం లేదు సన్న బియ్యానికి. ఇప్పుడు మిమ్మల్ని మీ ఓటర్ అడిగినటువంటి ఒక ప్రశ్న, అన్ని చోట్ల చేశాడు కదా, నిజంగానే అన్ని నియోజకవర్గాల్లో కేసీఆర్ అందరినీ ఒకే రకంగా ట్రీట్ చేసి అన్ని నియోజకవర్గాలను ఒకే రకంగా చూసి ముందుకెళ్ళిన తర్వాత దెబ్బ పడింది అనేది రియలైజ్ అయ్యారా? ఎందువల్ల దెబ్బ పడింది, ఎందువల్ల కాదని? అంటే అల్టిమేట్గా నాకు నా వ్యక్తిగత అనుభవంలో నాకు అర్థమైంది ఏంటంటే, నేను అనుకోవడం అల్టిమేట్గా ఎలక్షన్స్ లాగా కొట్లాడాలి. డెవలప్మెంట్ మీదనో, మన అవైలబిలిటీ మీదనో, డబ్బులు ఖర్చు పెట్టడం మీదనో, వీటి మీద ఆధారపడి ఉండదు. నాకు అర్థమైంది వ్యక్తిగతంగా. బ్యాలెట్ అనేటువంటిది భావోద్వేగంతో కూడినటువంటి ఒక ఓటు. ఆ టైంకి ఆ ఎమోషనల్ బాండింగ్కు సంబంధించి, ఎమోషనల్ అటాచ్మెంట్కి సంబంధించి మనం ఎక్కడో మిస్ఫైర్ అయినాం. దానివల్ల జరిగినటువంటి నష్టమే, దీంట్లో వేరేది ఏం లేదు. కేసీఆర్ గారు డెవలప్మెంట్ చేయాలనేది లేదు, కేసీఆర్ గారు సంక్షేమ కార్యక్రమాలు చేయాలనేది లేదు, కేసీఆర్ గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలనేది లేదు, కేసీఆర్ గారు ఇరిగేషన్ డెవలప్మెంట్ చేయాలనేది లేదు, కేసీఆర్ గారు ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేయాలనేది లేదు, కేసీఆర్ గారు ఇప్పుడు హెల్త్ ఫస్ట్ టైంలో చెప్పారు. అంటే కేసీఆర్ గారి ఆలోచన విధానము, ఆయన ప్రణాళిక, అది ఎంత చిల్లర కొడుకు వీళ్ళు ఆ స్థాయిలో లేరు, అంత లేదు ఇలా సీన్. ఫస్ట్ 10 years బాగా అగ్రికల్చర్ ఇరిగేషన్ మీద పెడదాం రా, 5 ఏళ్ళు దాని మీదనే పెట్టాడు. ఎవరిని మాట్లాడినా కూర్చొని ఏ కాన్సెన్స్కి ఎక్కడికి వెళ్ళి నీళ్ళు వస్తాయి దాని మీదనే కూర్చుండు. అగ్రికల్చర్ ఎట్లా డెవలప్ చేయాలి, పండించిన పంటను మనమే కొని ఒక ధైర్యం ఇవ్వాలి రైతుకు, మనమే రైతుకు పెట్టుబడి సాయం చేయాలి, 24 గంటల కరెంట్ ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి, అప్పుడు రైతు బాగుపడతాడు. రైట్, ఎరువులు సకాలంలో ఇవ్వాలి. అట్లా అగ్రికల్చర్ ఇరిగేషన్ మీద ఫస్ట్ 5 years మీరు అబ్జర్వ్ చేయండి, బాగా కాన్సన్ట్రేషన్. సెకండ్ 10 years ఏం చేయాలి, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ పెట్టుకోండి. బట్ సెకండ్ 10 years బాగా దెబ్బ పడ్డది ఏంటంటే, సార్ అనుకున్నటువంటి దాంట్లో కరోనా అనేటువంటిది కొంచెం 2 years అయ్యేసరికి ఆ ఫైనాన్స్ విషయంలో తన రిసోర్సెస్ మీద ఒక దెబ్బ పడేసరికి తను అనుకున్న రీచ్ కాలేకపోయింది. కానీ అట్లా కూడా 1000 గురుకుల పాఠశాలలు చేసిండు, ఎడ్యుకేషన్లో కొంచెం క్వాలిటీ తీసుకొచ్చిండు, అన్ని మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిండు, యూనివర్సిటీ కొంచెం బలోపేతం చేసేటువంటి ప్రయత్నం చేసిండు, ఇవన్నీ నడుస్తున్నాయి. అట్ ది సేమ్ టైం హెల్త్, కరోనా వచ్చేసరికి కరోనాతో ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది సార్కి. రివ్యూ పెట్టి అడిగితే రాష్ట్రం మొత్తం చూస్తే కూడా 500 వెంటిలేటర్లు లేవు. అరే ఇదేంది ఇంత ధైర్యమైన పరిస్థితి లేవు. నిజంగా వెంటిలేటర్ మీద పోయే పరిస్థితి కదా, కరోనా వచ్చిందంటే వెంటిలేటర్ కావాలనే పరిస్థితికి వస్తేనే కదా స్టేడియం ఏమంటే హాస్పిటల్ కింద కన్వర్ట్ చేసి, ఏదైతే గాంధీ మీదనో, ఉస్మానియా మీదనో, నీమ్స్ మీదనే ప్రెజర్ పడుతుంది, 4 దిక్కుల 4 హాస్పిటల్స్ ఉండాలని చెప్పేసి, అటు గచ్చిబౌలి కానీ, ఇక్కడ కొత్తపేటలో కానీ, ఇక్కడ ఆల్వాల్లో కానీ, డిఫరెంట్ సెక్టార్స్లో, ఈవెన్ వరంగల్ అని హెల్త్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి, సార్ ఎడ్యుకేషన్ హెల్త్ మీద ఈ 10 years కాన్సన్ట్రేట్ చేసింది. మళ్ళీ ఈసారి వస్తే మళ్ళీ ఏం చేద్దాం అనేది ఒక ప్రణాళిక పెట్టుకుంటాను. ఆయన ఆలోచన విధానం వేరు, ఆయన అప్రోచ్ వేరు. IAS IPS ఆఫీసర్లు వచ్చి మొత్తం రివ్యూ అయితే కనుక ఒక 4-5 గంటలు రివ్యూ చేస్తే వాళ్ళు ఒక 100 కోణాలు చెప్తే అందరిది అయిపోయిన తర్వాత నేను 101 కోణం చెప్తారు. అట్లా కాదు, మీ ఆలోచన అట్లా కాదు ఉండాల్సింది, ఇట్లా ఉండాలి అప్రోచ్ అని చెప్పేసి. కానీ మీరు అన్నట్టుగా ఒక భావోద్వేగాన్ని ఎస్ మీతోనే మేమున్నాము, బీఆర్ఎస్ఏ కావాలి అని ఆ ఒక చిన్న లింక్ అనేది ఉంది, ఆ లింక్ మిస్ అయిపోయింది. ఎంత చేశారో 10 ఏళ్ల పాటు ఉన్నప్పటికీ కూడా ఆ లింక్తో పాటుగా ఉన్నటువంటి ఒక డౌట్ ఏంటంటే, కేసీఆర్ అందుబాటులో ఉండడు అనేది చాలా ఎక్కువగా మాసివ్గా స్ప్రెడ్ అయిపోయింది.
దాన్ని దూరం సక్సెస్ చేయాలి. చేసి అంటే అక్కడ ఏంటి అంటే సార్ నేను చెప్తాను మీకు, అంటే ఇక్కడ ఇష్యూ అర్థం కావట్లేదు. నేను కూడా చాలా సందర్భాలు మాట్లాడాను. కేసీఆర్ అందుబాటులో ఉండడం అంటే ఎవరికి అందుబాటులో ఉండాలి కేసీఆర్? ఎగ్జాక్ట్లీ అదే కదా. ఇప్పుడు ప్రజాభవన్ ఉంది, ప్రజాభవన్ ని ఐసోలేట్ చేసుకుని ఆయన ఒక్కడే ఉంటున్నాడు, ప్రజలతో కలవట్లేదు. నేను అదే అంటున్నా, ముఖ్యమంత్రిని డైరెక్ట్ కలిసేటువంటి ప్రజలకు ఉండే సమస్య ఏముంటది అంటున్నా. బట్ అది ప్రజల దాకా వెళ్ళలేదు కదా. ఇప్పుడు మాకన్నీ ఇలా హైరార్కీ పెట్టేసి మెయింటైన్ చేశారు. నేను అదే అంటున్నా. సింపుల్ లాజిక్ ఏంటంటే, ఎస్ ముఖ్యమంత్రిగా నేను కలుస్తా, ఓకే, నేను ముఖ్యమంత్రిగా నేను కలిసినాను కింద ఉన్నటువంటి ప్రజానికాన్ని అంటే అర్థం ఏంటంటే నా కింద ఉన్న సిస్టమ్ మొత్తం ఫెయిల్ అయిందని ఒప్పుకున్నట్టు. సర్పంచ్ ఏం చేస్తున్నాడు, సర్పంచ్ దగ్గర ఉండే సెక్రటరీ ఏం చేస్తున్నాడు, ఎంపీపీ ఏం చేస్తున్నాడు, ఎంపీపీ దగ్గర ఉండే ఎంపీడీఓ ఏం చేస్తున్నాడు, ఆర్డీఓ ఏం చేస్తున్నాడు, జేసీ ఏం చేస్తున్నాడు, కలెక్టర్ ఏం చేస్తున్నాడు, ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, ఎంపీ ఏం చేస్తున్నాడు, మంత్రి ఏం చేస్తున్నాడు, వీళ్ళందరూ తర్వాత కదా ముఖ్యమంత్రి. ట్రూ, హైరార్కీ అనేది ఉంది, వాళ్ళందరూ ఉండాలి, వాళ్ళందరూ నేను అదే అంటున్నా. ప్రజల్ని ఎంతమంది, నేను ఒకటే ప్రశ్న అడుగుతా, మోడీ గారు ఎంతమందిని కలుస్తున్నాడు ఇప్పుడు ఒకసారి చెప్పండి నాకు. మోడీ అనేటువంటి వ్యక్తి ఎంతమందిని కలుస్తున్నాడు, ఎవరెవరు కలిసి నాకు చెప్పండి. అందుకే కదా 400 పార్ కాలేదు కదా, 400 పార్ కాలేదు కానీ అధికారంలోకి వచ్చాడు. కాకుండా అది కారణాలు కావు, ఎమోషన్ తోనే ఉంటది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, కేసీఆర్ గారు చెప్పే మాట ఏంటంటే, నేను ఎంతమందిని కలుస్తా, ఇప్పుడు 3.5 కోట్ల మంది ప్రజలు ఉంటారు, 3.5 కోట్ల మందిని సాటిస్ఫై చేస్తారండి. ఇంట్లో 5 పిల్లలు ఉంటేనే సాటిస్ఫై చేయలేరండి తల్లిదండ్రులు. కాబట్టి అది ఇష్యూ కాదు. కింది స్థాయిలోనే సమస్యలు అయిపోయేటట్టుగా ఉండి, నీ సమస్యకి ఇది అని చెప్పేసి నేను ముందే అనుకొని నీకు కావాల్సినటువంటి సెటప్ అంతా తయారు చేసి పెట్టిన తర్వాత నన్ను కలిసే అవసరం లేకుండా చేస్తున్నా కదా, నేను నన్ను కలిసే అవసరం ఏంది అంటున్నా. నేను ముఖ్యమంత్రిని కలిసి అవసరం లేకుండానే సమస్యల పరిష్కారం అన్ని చేసి పెట్టినా, నీకు కావాల్సిన నీళ్లు, నీకు కావాల్సిన వసతులు, స్కూళ్ళు, సంక్షేమ కార్యక్రమాలు ఎవ్రీథింగ్ ఉన్న తర్వాత నన్ను కలిసే అవసరం ఏముంటుంది అంటున్నా నేను. అవును, కాకపోతే వాళ్ళు కలవాలనుకున్నారు. ఇప్పుడు నేను కేసీఆర్ గారికి 2006 దగ్గర నుంచి దాదాపు అత్యంత సన్నిహితంగా వారి పర్సనల్ రూమ్లో ఉండగలిగేటువంటి ఒక వెసులుబాటు, తెలంగాణ జాతి పిలుతున్న అట్లా గడపడం నిజంగా నా అదృష్టం, అదొక అంశం. నేను 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా. ఆయన ఒకసారి సార్ దగ్గరికి పోయినాం అనుకోండి, అక్కడ ఉండేటువంటి ఆ సిచ్యువేషన్ సెక్యూరిటీలో కొన్నిసార్లు మనకు కూడా ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది ఉంటే నేను కూడా ఆగవా బాగానే ఉందని పోయినాం అనుకో, సార్ కూడా ఏదిరా లొల్లి అంటాడు. ఎగ్జాంపుల్, అది వాళ్ళు కొత్త గతలు కరెక్టే రా, అప్పుడు ఉన్నట్టు ఉంటుందా, కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మనం కూడా అంటారు. అంటే నేను కూడా అన్నమాట తెలుసు సార్తో, అంటే మీరు ఎమోషన్ అన్నారు, పబ్లిక్ కోరుకుంటారు అన్నదానికి చెప్తున్నా. నిజంగానే అధికారం వస్తే కేసీఆర్ దూరం అవుతారు అనుకుంటే మేము అధికారాన్ని కోరుకోం సార్, కేసీఆర్ కావాలని చెప్తున్నాం. కేసీఆర్ ఎందుకు అంటున్నాం అంటే, కేసీఆర్ ఒక వ్యసనం. ఒకసారి కేసీఆర్ తో కూర్చుంటే ఇంక నువ్వు రోజు ఎడిక్షన్ అన్నట్టుగా కేసీఆర్. అట్లా అంత ఎన్సైక్లోపీడియా, అంత పెద్ద సబ్జెక్టు. నువ్వు ఏ సబ్జెక్ట్ అయినా మాట్లాడు, నువ్వు క్రికెట్ గురించి మాట్లాడు, ఎవడెక్కువ సెంచరీలు కొట్టిండు, సచిన్ కొట్టిండు, విరాట్ కోహ్లీని కొట్టిండు కూడా ఆయన చెప్తాడు, మమ్మల్ని చెప్పనియాడు. అంత సబ్జెక్ట్, అంత అటాచ్మెంట్ మాకు పర్సనల్గా వారితో. కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తే కూడా నేను ఎందుకు ఇంత చెప్తున్నా అంటే, కేసీఆర్ గారిని ఎవరన్నా ఏదైనా అన్నప్పుడే నేను కూడా హార్ష్ లాంగ్వేజ్ ఉపయోగిస్తాను. కేసీఆర్ గారు అంటే నీకు నేను తట్టుకోలేను, నాకు పూనకం వస్తుంది. వారి విషయంలో నేను కాంప్రమైజ్గా, ఎందుకంటే ఆయన వేరు, ఆయనకుండే నాలెడ్జ్, ఆయన యొక్క ఎయిము, ఆయన చేయాలనుకున్నది ఒక సపరేట్. ఆయనను గౌరవించాల్సిన స్థాయిలో గౌరవించకపోయినా తిట్టినప్పుడు ఇంకా నాకు ఇంకా కోపం వస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ ఏం చెప్తా అంటే, కేఆర్ రావు ఇక్కడ కట్టాల్సినటువంటి నందికొండ దగ్గర కట్టాల్సినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టుని కొంచెం కిందికి తీసుకుపోయి రైట్ కెనాల్కి ఎక్కువ తీసుకుపోయేటట్టుగా చేసి ఆంధ్ర ప్రాంతానికి లాభం జరిగేటట్టుగా ఇంజనీరింగ్ డిజైన్ మార్చి కొంచెం ముందు తీసుకుపోయాడు. నందికొండ దగ్గర కట్టాల్సింది నాగార్జున సాగర్ దగ్గర కట్టించి, అది మా ప్రాంతానికి లాభమయ్యేటట్టు చేసినటువంటి ఒకే ఒక కారణంతో ఆయన 2 సార్లు రాజ్యసభకు అన్ని పార్టీలు కలిసి ఏకగ్రీవం చేసినాయి. కేంద్ర మంత్రి అయిన మళ్ళీ అది ఎమోషన్ ఆయన. అలాంటి కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొని వచ్చి ఆయన పోటీ చేస్తే నిజంగా ఈ పార్టీలకు తెలివి ఉంటే ఒక కేసీఆర్ గారికి ఎగ్జిబిషన్ వదిలేద్దామరా, ఏకగ్రీవం ఇచ్చేద్దామా నాలే జనరల్గా. ఆడ పోటీ పెట్టి కేసీఆర్ కూడా కొడతాం, కేసీఆర్ లోపల ఏంద్రా ఆయన పని చేసింది ఏంది, ఎవరి కోసం తిరిగిండు, ఎవరి కోసం దానిలో ఆడిండు, అదే అంటున్నా నేను. మన బ్యాడ్ లక్ ఏంటంటే మన సోయి గంతుంది, అవతల సోయి అట్లుంది, మన సోయి ఇట్లుంది. ఇప్పుడు కూడా మాట్లాడితే నేను ఇది చేస్తాం, అది చేస్తాం, ఏంది పాతాలను దొక్కుతాం, కొన ఊపిరితో ఉంటే పిసికేస్తాం. ఏం లాంగ్వేజ్ అది? నువ్వు ముఖ్యమంత్రివి, నేను కేసీఆర్ దొక్కమని, కేసీఆర్ పిసికేయమని, లాగులకు తొండలు వదిలిపెట్టమని గీదాని కోసం నీకు అధికారం ఇచ్చింది ప్రజలు. నువ్వేదో మంచి చేస్తావు ఈ తెలంగాణ ప్రాంతానికి, కేసీఆర్ కంటే ఇంకా గొప్పగా చేస్తావు. కేసీఆర్ని మరిపించాలంటే కేసీఆర్ కంటే గొప్పగా చేసి మరిపించాలా కానీ కేసీఆర్ గారు తిట్టడం వల్ల మరిపించలేవు కదా, మిస్ అవుతుంది. కేసీఆర్ కంటే గొప్పగా చేస్తే
ప్రజలు నిజమే కేసీఆర్ కంటే గొప్పగా చేసిన రేవంత్ రెడ్డి అనుకుంటే మర్చిపోతారు కావచ్చు కేసీఆర్ని. యా నాకు కిషోర్ గారు నాకు చాలా బాగా గుర్తుంది హైటెక్స్లో జరిగినటువంటి టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం. ఆ రోజు ప్లీనరీ జరిగినప్పుడు మీరు ప్రవేశపెట్టినటువంటి ఒక తీర్మానం, తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా మారాలి. బీఆర్ఎస్ నేను ప్రవేశపెట్టే తీర్మానం కాదు, మీరు ఒక ఆర్టికల్ రాసిన ఒకటి దాన్ని ఆ రోజు అనౌన్స్ చేశారు కూడా. నేను ఈ సభాముఖంగా నేను కోరుతున్నాను అనే ఒక మాట చెప్పారు. నేను ఆర్టికల్ రాసినప్పుడు దాన్ని కోడ్ చేస్తూ కేసీఆర్ గారు ఇట్లా గాదర్ కిషోర్ గారు కూడా మాట్లాడుతూ టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అంటున్నాడు అని చెప్పేసి 100% నేను రాసిన మాట వాస్తవం. నా ఉద్దేశం ఏమంటే ఆత్మ మిస్ అయింది అనేది అందువల్లే ఓడిపోయారు అనే మాట నిజంగా నమ్ముతారు. అంటే నేను ఏమంటే మేబీ ఆ తెలంగాణ లేదు బీఆర్ఎస్ వచ్చింది అనేటువంటిది ఒకసారి అదొక అంశం. బట్ అక్కడ జరిగింది ఏంటంటే తెలంగాణలో అమలవుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ దేశవ్యాప్తంగా అమలైతే ప్రజలకు లాభం జరుగుతుంది అనేటువంటి ఒక బ్రాడ్ కాన్సెప్ట్ అనే నేను చెప్పింది. కేసీఆర్ గారి ఆలోచన కూడా అదే. ఎందుకంటే నేను చూసిన మీకు బార్డర్ ఉన్నటువంటి నిజామాబాదు, మహారాష్ట్ర, ఇక్కడ కర్ణాటక, ఇటు నిజామాబాద్కు, ఇటు ఆదిలాబాద్కు, ఇటు బార్డర్స్ ఉన్న విలేజెస్ వాళ్ళు లిటరల్గా దాదాపు 40 గ్రామాలకు సంబంధించిన సర్పంచ్ వచ్చి మమ్మల్ని మీ దాంట్లో కలుపుకోరు సార్ అని చెప్పేసి అసెంబ్లీలో నేనున్నప్పుడే వాళ్ళు ఏకగ్రీవ తీర్మానాలు ఇచ్చారు. సార్ నవ్వి మేము చేయడానికి ఉండదు, రాష్ట్రాల పునర్విభజన కేంద్రం చేతులు ఉంటుంది, అట్లా ఉండదు అంటే లేదు సార్ మధ్యాహ్నం రోడ్డే అడ్డము, ఇటు మాది రాష్ట్రము ఇటు మీది రాష్ట్రము, వాళ్ళకి 24 గంటల కరెంట్ వస్తుంది, నీళ్ళు వస్తున్నాయి, మళ్ళీ 24 hours ఫ్రీ కరెంటు, వాటర్ వస్తుంది, రైతు బంధిస్తుర్రు, వాడు పండించిన పంటను మీరు కొంటారు, మా కళ్ళ ముందు ఇది కళ్ళం ఇది కళ్ళం, మాకు అవన్నీ రావట్లేవు. తర్వాత ఏం చేసిరంటే ఈ రోడ్డు యువతలకు వచ్చి వాళ్ళు అరెకరం కొనుక్కొని అరెకరంలో బోర్ వేసుకొని ఆ బోర్ నుంచి కిందికెళ్ళి రోడ్డు కిందికెళ్ళి పైపు వేసుకొని అవతల వాడుకుంటారు. అంటే అధికారులు సార్ మనం నీళ్ళు ఇట్లా చేస్తూ సార్ రైతులందరూ చేసుకుని తీరారా రైతులు ఎవరైనా రైతులే కదా ఏముందే కదా అట్లా దొంగలానే వదిలేసి అని చెప్పి సార్ కూడా నవ్వి ఊరుకున్నాడు. అట్లాంటి సిచ్యువేషన్ నేను పర్సనల్గా చూసినప్పుడు నిజమే కదా, భారతదేశం ఉన్నటువంటి దళితులకు అందరికీ 10 లక్షల రూపాయలు వస్తే మంచిదే కదా, భారతదేశం ఉన్నటువంటి రైతాంగం మొత్తానికి పెట్టుబడి సాయం కింద ఎకరానికి 10,000 ఇస్తే మంచిదే కదా, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి మంచినీళ్ళు వస్తే మంచిదే కదా, అందరికీ మంచిదే కదా, ఆ కాన్సెప్ట్లో ఆ ఓరియంటేషన్తో నేను టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారితే బాగుంటుంది అనేటువంటి నాకున్న ఆలోచన ఒకసారి నేను ఆర్టికల్ రూపంలో రాసిన, సార్ చూసి కోడ్ చేసాను. ఆలోచన తప్పు కాదు కదా, మేము చేసిన ఆలోచన తప్పు కాదు, కాకుండా ఆత్మ మిస్ అయింది అనేది ఎందుకు వచ్చింది? ఎందుకు ఉంటుంది అట్లా ఆత్మ మిస్ అయితే మరి భారతదేశం ఆత్మ రావాలి కదా, భారతదేశంలో అంతర్లీనమే కదా తెలంగాణ అనేటువంటిది. తెలంగాణ కోసమే ఏర్పడ్డ పార్టీ అనేది ఆ ఎమోషన్ కనెక్ట్ అయి ఉంది కదా. నేను అదే అంటున్నా, తెలంగాణ కోసమే ఏర్పడింది అనుకున్నప్పుడు తెలంగాణ కోసమే ఉన్నటువంటి కేసీఆర్ గారు వదులుకోవద్దు కదా ప్రజలు. మరి ఆ రోజు మనం అనుకున్న పాయింట్ ఏంటంటే మహారాష్ట్ర, కర్ణాటక ఈ 3 రాష్ట్రాలు కలిపి దాదాపు 92-93 ఎంపీ స్థానాలు ఉంటాయి, 92 అనుకుంటే ఎగ్జాక్ట్. వీటిల్లో కనుక నిజంగా ఎమోషన్ గ్యాదర్ అయితే కనీసం ఒక 40 స్థానాలు, ఒక 50% మనం బాగా కాన్సన్ట్రేట్ చేసి కొట్టుకోగలిగితే అక్కడ లోకల్గా ఉండేటువంటి పార్టీస్ పొత్తు పెట్టుకొని అంటే కుమారస్వామితో పొత్తు ఇంకో దగ్గర పెట్టుకొని ఒక 50% దాకా నన్ను గుంజుకురాగలిగితే ఈ సిచ్యువేషన్ వస్తుందని చెప్పి కేసీఆర్ గారు ఆ రోజు చెప్పారు. ఈసారి ఫుల్ మెజారిటీ రాదు, బీజేపీకి వ్యతిరేకత వస్తుంది. అట్లా మన తెలంగాణకే పరిమితం అయి ఉంటే కనుక మన దగ్గర 17 స్థానాలు అవుతున్నాయి. సరే ఒకటి ఎంఐఎం పోయినా కూడా 16 ఉంటాయి, ఎంత స్థానాలు అయినా మనకు 13-14 వస్తాయి. ఈ 13-14తో మనం కేంద్రంలో ఏమి మనకు కావాల్సిన వాటా గుంజుకోలేకపోతున్నాం. కేంద్ర ప్రభుత్వం సహకరించలేదండి 10 ఏళ్ళలో, మనకు ఒక్కనాడు సహకరించాలి, ఒక రూపాయి ఇవ్వాలి, ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వాలి. మిషన్ భగీరథ చేస్తామంటే దానికి సాయం చేయలేదు, మిషన్ కాకతీయ చేస్తామంటే దానికి సాయం చేయలేదు, దేనికి ఎన్నడూ సాయం చేయలే. అదే మన దగ్గర ఒక 30-40 ఎంపీ స్థానాలు ఉంటే ఈ ఏదైతే పాలిటిక్స్ ఉంటాయో ఆ సందర్భాన్ని బట్టి బిల్స్ వచ్చినప్పుడు దట్టన్నా మాకేం చేస్తావో చెప్పరా అని గట్టిగాని మనం ₹2 ఎక్కువ తీసుకొచ్చుకోవచ్చు అనేటువంటి తెలంగాణ ఓరియంటేషన్ కాన్సెప్ట్ అనే బీఆర్ఎస్ పార్టీని పైకి తీసుకుపోయే ప్రయత్నం చేసి తప్ప మహారాష్ట్రకు లాభం చేస్తాం, కర్ణాటక లాభం చేద్దాం, భారతదేశం అంతా నేను ప్రధానమంత్రి కావాలి ఆ కోరిక కాదు కేసీఆర్ గారిది. ఓ ఎంపీ స్థానం 4-5 ఎక్కువ ఉంటే ఆయన దగ్గర నుంచి గట్టిగా గుంజుకోవచ్చు ₹4-5 ఎక్కువ, లేకపోతే ఇప్పుడు మనం డిమాండ్ చేయలేకపోతున్నాం అనేటువంటి ఓరియంటేషన్తో బార్గెనింగ్ కెపాసిటీ పెరుగుతుంది అనేటువంటి దానికోసం పోయారు. బట్ ఇక్కడనే మనకు దెబ్బ తగిలేసరికి మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాం. రాష్ట్రంలో మనం ఎట్లా వస్తాం, మన కేసీఆర్ గారు ప్రగాఢమైన విశ్వాసం కదా, కంపల్సరీ గెలుస్తాం, మనం ఇంతకంటే గొప్పగా చేసినాడు వాడు, ఇది అయిపోయినాక ఎంపీ కొట్టవచ్చు అనే కాన్సెప్ట్లోనే పోయింది. మంచి ఆలోచనే, తప్పేం లేదు. కిసాన్ బంధు దళిత బంధు అని పెట్టి కనుక భారతదేశం మొత్తం పోయి ఉంటే సార్ ఇంకో మాట ఏమన్నారంటే, సార్ ఏంది కిసాన్ బంధు పెట్టాలంటారు మీరు, దళిత బంధు పెట్టాలంటారు, ఈ రెండు మనం ఇంప్లిమెంట్ చేస్తామా అని అడిగిన. మనం ఎందుకంటే మనకు ఉన్న కెపాసిటీకి అయితే మనం ప్రధానమంత్రి దాకా పోము కదా, మరి ఎట్లా పెడతామని వారన్న మాట ఏంటంటే, నేను టీఆర్ఎస్ పెట్టినప్పుడు నేను ఒక్కనే కదరా,
ఉమ్, కానీ తర్వాత ఒకటి పెరిగి ఇష్టం ఉన్నా లేకున్నా అనివార్యంగా కాంగ్రెస్ జయ తెలంగాణ అన్నది, కలిసి రాక తప్పని పరిస్థితి. టీడీపీ జయ తెలంగాణ అన్నది. సరే కమ్యూనిస్టులో ఒకరు జయ తెలంగాణ అన్నారు, ఒకరు అనలేదు. అందరూ అన్నారుగా ఇష్టం ఉందా లేకున్నా తెలంగాణ వచ్చింది. రేపు ఏం చేస్తా నేను, నా ఎజెండా పట్టుకొని ప్రజలకు పోతాం. ఉమ్, కిసాన్ బంధు 10,000 ఎకరానికి, దళిత బంధు ప్రతి కుటుంబానికి 10 లక్షలు, వ్యక్తికి 10 లక్షలు అనౌన్స్ చేసుకొని పోతా. నేను ఒకసారి మేనిఫెస్టోలో పెట్టుకొని పోయిన తర్వాత మిగతా పార్టీలు ఏం చేయాలి, అనివార్యంగా మిగతా పార్టీలు అంగీకరించాలి వాటిని. ఉమ్, ఎస్ మేము అధికారంలోకి వస్తే కూడా చేస్తామని ఆలే. కేసీఆర్ పర్సనల్గా ఆయన్నే ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఇవి ఇంప్లిమెంట్ చేయకపోయినా కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి వాటిని ఇతర పార్టీలు ఇంప్లిమెంట్ చేసినా ప్రజలకైతే లాభం జరుగుద్ది కదా, ఆ సంతోషం చాలరా నాకు అన్నాడు. ఉమ్, ఆయన ఆలోచన విధానం చాలా గొప్పది, వాళ్ళకి అర్థం కాదు. ఏందో బీఆర్ఎస్ పెట్టి ప్రధానమంత్రి, సరే ఏంది ప్రధానమంత్రి ఉనికి కావాలరా, పీకుడు ప్రధానమంత్రి. నేను ఆల్రెడీ క్యాబినెట్ మంత్రి చేసిన, క్యాబినెట్ మంత్రి అందరూ సమానమే కదా, ఆయనకు ప్రధానమంత్రి అయితే అవుతాడు. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కేసీఆర్ అన్న ముందు ఏ పదవి అయినా నాకు చిన్నదే. ఉమ్, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం అనేదే నాకు పెద్ద పదవి. బట్ మన ఓరియంటేషన్ భారతదేశం మొత్తం పోతే గనక పబ్లిక్ లాభం జరుగుతుంది. మన దగ్గర చూస్తున్నాము, మనం కొంచెం బెటర్ అయినాం కాబట్టి బీహార్ నుంచి వస్తారు, యూపీ నుంచి వస్తారు, ఈవెన్ ఆంధ్రలో వస్తారు, మన కాడ పనిచేస్తారు, చూస్తున్నాం. చాలా దారుణంగా ఉంటుంది. హోటళ్ళల్లో చూసిన వాళ్ళే, తావి మేస్త్రి పనులు చూసిన బీహార్ వాళ్ళే, ఆ రైస్ మిల్లలో చూసిన బీహార్ వాళ్ళే. ఒడిశా నుంచి వాళ్ళు వచ్చి ఒక ఏమంటారు 11 months కంటిన్యూ ఇక్కడనే ఉంటారు, చేసుకొని 1 month పోయి 1 month ఇంటి దగ్గర ఉండి మళ్ళీ వస్తారు. చాలా దయనీయమైన పరిస్థితి ఉంటుంది అక్కడ నార్త్ల. ఆ దారిద్ర్యాన్ని మొత్తం పోగొట్టడంలో మన పాత్ర ఏమైనా ఉండాలి. భగవంతుడికి ఇంత శక్తి ఇచ్చిండు, ఇంత పెద్ద అవకాశం ఇచ్చిండు, ఇక్కడ మనం సెటిల్ చేయగలిగిన 10 ఏళ్ళ కొద్ది మేరకు తెలంగాణలో. నిజంగా దేవుడు సహకరిస్తే కొంచెం ఇంకా భారతదేశంలో కూడా 10 మందికి లాభం చేయగలుగుతాం కదా అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతోనే ఆయన ఈ కాన్సెప్ట్ అంతా డెవలప్ చేసింది. సరే అఫ్కోర్స్ కొన్నిసార్లు చేస్తున్న ప్రయత్నంలో కొన్ని తాగులు తాగితే మళ్ళీ సరి చేసుకొని మళ్ళీ పోవాలి. ఇంకేం జరుగుతుంది అనేది ముందు చూద్దాం. ఆ అవసరము సందర్భాన్ని బట్టి రియాక్ట్ అవుతారు, అప్పుడు బయటకు అప్పుడు వస్తారు. వస్తాం. అంతే కదా, అంతే కదా, ఇంకే ఎప్పుడు వస్తుంది అనేది కూడా కొంచెం సస్పెన్స్ ఏముండదు. అది చెప్పి రాదు కదా, టైం వచ్చినప్పుడు వస్తుంది అంతే. ఆ టైం అంతే, ఇంకా అంతే కదా. ఆ సందర్భం వచ్చింది, ఇప్పుడు అప్పుడు అవసరం ఏర్పడింది. ఇప్పుడు రాష్ట్రం మొత్తం విష జ్వరాలతో అటుడికిపోతుంది. కనీసం ఒక్కసారి హెల్త్ రివ్యూ చేసిన ముఖ్యమంత్రి నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యమంత్రిగా చేయాల్సిన ఆంటలు వదిలిపెట్టి కేసీఆర్ రాలేదు, కేసీఆర్ ఇక్కడ పోయింది, ఇది ఎక్కడిది టాపిక్ అంటున్నా. అసలు క్వశ్చన్ రాకు మీద అంటున్నా నేను. చేయాల్సిన క్వశ్చన్ ఇంకో రేవంత్ రెడ్డిని కదా. ఎస్, హెల్త్ సంబంధించినటువంటి గింత ఇష్యూ అయితే ఒక బెడ్ మీద ఇద్దరు పడుకోబెడుతున్నారు ఆయన, ఫెసిలిటీస్ లేక. ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్ అనేది గవర్నమెంట్ కూడా కాదు. మరి దాని మీద ఏం రివ్యూ చేస్తున్నావు, దాన్ని ఎట్లా పరిష్కరిద్దాం అనేటువంటి ప్రయత్నం దానికోసం కదా చేయాల్సింది. అది చేస్తలేడు కదా, పవర్ నీకు ఇచ్చారు కదా ప్రజలు, దాని గురించి రివ్యూ ఏంది అంటే ఆయన ఫోన్ చేసి అధ్యక్షులకు వాళ్ళకి ఫోన్ చేసి మెడికల్ క్యాజువల్కి బ్లాక్మెయిల్ చేసి ముఖ్యమంత్రి గారికి ఒక ఫ్రీ సీట్ ఇవ్వాలని చెప్పేసి ఆయన నాకు 25 కోట్లు ఇస్తేనే మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తా, లేకపోతే లేదని చెప్పేసి దామోదర గిరి నడుస్తున్నది రాష్ట్రంలో. ఇక్కడ విష జ్వరాలతో పోతే దీన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. అలా కౌన్సిలింగ్లో మెడికల్ కాలేజీలకు వాళ్ళు దివాళి తీసే పరిస్థితి. ఒక దిక్కు ఒకడేమో పైసలు, ఒకడేమో ఫ్రీ సీటు, ఇదే మొత్తం దందా. విచ్చల విడితనము, ఎవడెంత దొరకత దోసుక తినాలనేటువంటి ఆలోచన తప్ప పబ్లిక్ ఏం చేద్దామనే సోయే లేదు. మళ్ళీ నా కుర్చీట కాపాడుకోవాలనేటువంటి పంచాయతీ రేవంత్ రెడ్డికి. మళ్ళీ కేంద్రం అడగంగానే రేపు పైసలు పంపాలి, రేపు మళ్ళీ మహారాష్ట్ర ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ దానికి 1000 గియ్యో పంపరా అంటే మళ్ళీ పంపాలి, దాన్ని ఎట్లా జమ చేయాలి, ఇట్లా ఐటలాంటిది ఉపయోగించుకొని అక్రమ వసూలు చేసుకొని మళ్ళీ పంపాలి, లేకపోతే సీటు కాపాడుకునే పరిస్థితి ఉండదు. ఇప్పటిదాకా ఎన్ని వసూలు అయ్యాయి అనుకుంటున్నారు మీరు? అలా మీరే చెప్పాలి, మీకే క్లారిటీ ఉంటుంది. మీడియాలో బాగా బయట తిరుగుతున్నారు కాబట్టి. వాటికి హైడ్రాని ఉపయోగించుకోవాలంటే ఎన్ని వేల కోట్లు వచ్చాయని మీరు అనుకుంటున్నారు? ఎంతైనా వాళ్ళకి ఎంత అవసరం ఉంటే అంత తీసుకోగలుగుతారు, నాకు సపరేట్గా చెప్పే పని లేదు. వాళ్ళకి ఎంత అవసరం ఉన్నా తీసుకోగలుగుతారు. ఆయన దందనే బ్లాక్మెయిలింగ్ కదా, దాంట్లో ఆరితేడు అడ్మినిస్ట్రేషన్ ఉండదు, అవగాహన ఉండదు, తెలుసుకునే తాపత్రయం ఉండదు, పబ్లిక్ మంచిద్దాం అనే ఆలోచన ఉండదు. నా కుర్చీ కాపాడుకోవాలి, కేంద్రం అలా పార్టీని సాటిస్ఫై చేయాలి, పైసలు చేయాలి, ఇదే దందా ఇప్పుడు జరుగుతున్నది. అదే రాష్ట్రంలో నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరైనా చెప్తారు. ఒక్కటి కూడా హెచ్ఎండిఏలో ఒక్క ఫైల్ కూడా ఇవ్వడం వరకు క్లియర్ కాలే 10 నెలల్లో. అబద్ధమైతే మీరు రేపు పొద్దుగాల మీ కెమెరామెన్ పట్టుకొని పోయి చూడండి. హెచ్ఎండిఏలో ఈ 10 నెలల్లో నాకున్నటువంటి అవగాహన ఒక 3 or 4 పర్మిషన్లు ఇచ్చి ఉంటారు కొత్తవి. పాత వాటివి కూడా అంత లేఅవుట్లు అయిపోయి అమ్మేసుకొని అంత అయిపోయిన తర్వాత మార్టిగేజ్ రిలీజ్ చేస్తారు కదా, మార్టిగేజ్ ఉంటుంది. మార్టిగేజ్ రిలీజ్ కోసం పోతే కూడా ముఖ్యమంత్రి గారు చెప్తే చేస్తా అంటాడు ఆ కమిషనర్ సర్ఫరాజ్ ఖాన్ ఎవరు ఉన్నారు కానీ. ఇదేంది, మొత్తం అయిపోయింది, అమ్మేసుకున్నాం, అంతా అయిపోయింది, మీ నామ్స్ ప్రకారం డెవలప్మెంట్ చేసినాం, మీరు ఆటోమేటిక్గా రిలీజ్ చేయాలి కదా అంటే నో, నాకు సీఎం గారు చెప్తే చేస్తాను. ఇప్పుడు హైడ్రా
వరంగల్కి రావాలి, ఖమ్మంకి రావాలన్న తర్వాత సరికొత్తగా పాలకుర్తి కూడా యశస్విని రెడ్డి కూడా ఆ మాట అన్నారు. ఇక్కడ కూడా వచ్చేసింది అని చెప్పిన తర్వాత నల్గొండ, తుంగతుర్తి వీటన్నిటికి కూడా రావాల్సినటువంటి అవసరం ఉందన్నారు. అక్కడ ఎలా చూస్తున్నారు మీరు దాన్ని? ఎక్కడికి రావాల్సిన అవసరం ఉన్నా కూడా అసలు హైడ్రాకి సంబంధించినటువంటి పరిమితి ఏంది, అసలు హైడ్రా ఏం కోరుకుంటుంది అంటే జనరల్గా నువ్వు ఏదైనా సరే కొత్తది ఎస్టాబ్లిష్ చేసి ఒక ప్రయత్నం చేయాలనుకున్నప్పుడు ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ కావాలి కదా అంటున్నాను నేను. అసలు నీ ఏమేంది, నీ ఆబ్జెక్టివ్స్ ఏందంట ఫస్ట్ నేను అడిగే ప్రశ్న అది. హైడ్రాతోని నువ్వు సాధించాలనుకునేటువంటి లక్ష్యం ఏంది? వసూళ్ళు. మరి వసూలు అయితే మిగతా మున్సిపాలిటీలకు విస్తరించడం అంటే అర్థమైంది అక్కడ ఉన్నటువంటి లోకల్ వసూలు చేస్తుంది కనట్ట. నాకు అర్థమైంది అయితే అదే మరి. కాబట్టి నీ ఏమేందో చెప్తే అది విస్తరించాలని వద్దా నేను చెప్తా, నీ ఆబ్జెక్టివ్స్ ఏందో చెప్తే అది విస్తరించాలని వద్దా నేను చెప్తా. ఎందుకు చెప్తున్నామంటే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి చెరువులకు సంబంధించి ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టీఎల్ అంటే దాంట్లో అక్రమ కట్టడాలు ఉన్నాయి, బఫర్ జోన్లో అక్రమ కట్టడాలు ఉన్నాయి. కాబట్టి వాటి మీద చర్యలు తీసుకోవడం అనేది ఒక అంశం. ఇంకో అంశం ఏంటి అంటే దాంట్లో వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకొని ఉన్నారు అనేటువంటిది ఇంకో అంశం. ఇప్పుడు పేద ఇళ్ళలో రెతుకుల కొడతాం, ఈ రెండు మళ్ళీ సబ్జెక్ట్లో కూడా రెండు డిఫరెన్షియేట్ ఉంటుంది. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వేరు, ఇర్రెగ్యులర్ కన్స్ట్రక్షన్స్ వేరు. నువ్వు దేని మీద కాన్సన్ట్రేట్ చేయదలుచుకున్నాడు ఫస్ట్ పాయింట్. రెండు, ఇల్లీగల్ అంటేనేమో ఎవరేం లేని వాళ్ళు వచ్చాడు ఏదో గుడిసో వేసుకొని వచ్చి ఆక్యుపై చేసుకున్నారు అనేటువంటిది ఇల్లీగల్ కిందకి వస్తుంది. నువ్వు గులగొట్టేటువంటి కొన్ని కేసులో జరుగుతున్నది ఏంటంటే నీ గవర్నమెంట్, ఆ రోజు మేమున్నా నువ్వున్నా నేనున్నా, గవర్నమెంట్ ఇస్ ఏ గవర్నమెంట్, ఇది వ్యవస్థ, పర్సన్ కాదు కదా. నీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పర్మిషన్స్, నీ హెచ్ఎండిఏ ఇచ్చిన పర్మిషన్, నీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఎన్ఓసి, నీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఎన్ఓసి అన్నింటి తర్వాతనే వాడు అక్కడ లేఅవుట్ చేసిండు, విల్లాలు కట్టిండు, ఇల్లు కట్టుకుండు, ఇయ్యాల పోయి వాటికి కూడా కొడుతున్నావు. ఇది ఎట్లా న్యాయం అవుతుంది అంటున్నా నేను. నీ గవర్నమెంట్ ఇచ్చిందని నువ్వే కొడతా అంటే మరి ఆ రోజు నుంచి ఈరోజు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు అందరి మీద చర్యలు తీసుకుంటాం అన్నట్ట, ఎన్ఓసి ఇచ్చిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అన్నట్ట. ప్రాబ్లం ఏంటి అంటే ఎఫ్టీఎల్కి సంబంధించి 1931లో విలేజ్ మ్యాప్ల ప్రకారము ఎఫ్టీఎల్ సంబంధించినటువంటి ఫిక్సేషన్ సంబంధించిన కొన్ని బౌండరీ రాళ్ళు పాతిపెట్టారు అప్పుడు 1931లో. 1931 తర్వాత భారతదేశం స్వతంత్రం వచ్చి సరే తర్వాత తెలంగాణ దక్కన్ హైదరాబాద్ స్వతంత్రం వచ్చి భారతదేశంలో కలిసిన తర్వాత ఈ రోజు వరకు ఎఫ్టీఎల్ అనేటువంటిది స్టాట్యుటరీగా ఎక్కడ కూడా నిర్ధారించబడలేదు. నీ గెజిట్ ద్వారా ఈ చెరువుకు గిది ఎఫ్టీఎల్ అని చెప్పేసి ఇప్పటివరకు గెజిట్ అనేటువంటిది లేదు. అది లేనప్పుడు అసలు ఎఫ్టీఎల్ పరిధి నిర్ధారణ కానప్పుడు అది పేదవాళ్ళ ఇళ్ళైనా ఉన్నవాళ్ళ ఇళ్ళైనా నీది ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది అని చెప్పి నువ్వు ఎట్లా చెప్తావు? ఇది నా పాయింట్. ఏ లెక్కలు ఉన్నాయి? ఎఫ్టీఎల్ పరిధి నిర్ధారణ అయితే కదా నాది ఎఫ్టీఎల్లో ఉందో లేదో చెప్పేది నువ్వు. ఎఫ్టీఎల్ పరిధి నిర్ధారణ కానప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని కూలగొట్టే అధికారం హైడ్రాకి ఎట్లా వస్తున్నది? నా పాయింట్కి అది. హైడ్రా ఇప్పుడు కొత్తగా ఏమైనా మరి ఎఫ్టీఎల్ ఫిక్స్ చేస్తుందా? హైడ్రాకి అధికారం ఇచ్చి మీరు సర్వే చేసి ఫిక్స్ చేయని అంటుర్రా? లేదు 1931 విలేజ్ మ్యాప్ల ప్రకారం ఫిక్స్ చేయమంటున్నావా? లేదు 2016కు సంబంధించి 2014 తెలంగాణ వచ్చేంత వరకు ఉన్నటువంటి శాటిలైట్ మ్యాప్ను తీసుకో అంటున్నావా? లేదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పేటువంటి ఫిక్సేషన్ తీసుకోమంటున్నావా? లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పేటువంటి ఎఫ్టీఎల్ ఫిక్సేషన్ తీసుకోమంటున్నావా? లేదు జలమండలికి సంబంధించిన వాళ్ళు సర్వే చేసినటువంటి దాని ఫిక్సేషన్ తీసుకోమంటున్నావా? వాటర్ షెడ్ డిపార్ట్మెంట్ హైదరాబాద్కి సంబంధించింది. అసలు ఏంటిది నీది అంటున్నా, ఏది చెప్పాడు? ఇంత ముందుకున్నటువంటి చీఫ్ జస్టిస్ అప్పుడు ఉన్నప్పుడే 2016లో ఒక లేక్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ ఎన్జిఓ వాళ్ళు గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసారు. ఎఫ్టీఎల్కి సంబంధించి ఇబ్బంది అవుతుంది, అక్రమ కట్టడాలు వస్తున్నాయి, ఇలా రక్షించబడాలి, నాలాలు కానివ్వండి, అలుగులు కానివ్వండి, లేకపోతే ఇబ్బంది అవుతుందని. అప్పుడు ఆ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు తెలంగాణ హైకోర్టు ఎఫ్టీఎల్ ఫిక్సేషన్ చేయడానికి సంబంధించి గవర్నమెంట్కి ఒక డైరెక్షన్ ఇచ్చింది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడే హెచ్ఎండిఏకు సంబంధించి హెచ్ఎండిఏ పరిధిలో నేను ఇక్కడ బాగా కన్స్ట్రక్షన్ వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ ఇక్కడ తీసుకున్నప్పుడు హెచ్ఎండిఏ పరిధిలో దాదాపు 3500 చెరువుల వరకు సుమారుగా ఉంటే 2569 చెరువులకి ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఎఫ్టీఎల్ ఫిక్సేషన్ కోసం ఈ సర్వే నెంబర్లు ఎంత, ఈ సర్వే నెంబర్లు ఎంత, ఇక్కడ ఇట్లా అని ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ 2569 ప్రిలిమినరీ నోటిఫికేషన్స్లో దాదాపు 260-270 వరకు ఫైనల్ నోటిఫికేషన్ కూడా అయిపోయినాయి. అంటే అభ్యంతరాలు అవి తీసుకుని మళ్ళీ ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలో 270 చెరువులకు మాత్రమే ఎఫ్టీఎల్ ఫిక్స్ అయ్యి ఉన్నది. అది ఎట్లా? ఆ రోజు కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు
గవర్నమెంట్ చేసినటువంటి పని మళ్ళీ కోర్టుకు సబ్మిట్ చేసినంత వరకు ఉన్నటువంటి రిపోర్ట్ అది. మిగతా అన్నీ కూడా ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయినవి. ఆ ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా జనాలకు ఏం చేయాలి అంటే, మీది కనుక ఒక 10 ఎకరాలు 2-3 సర్వే నెంబర్ ఉంటే ఒక సర్వే నెంబర్లో 6 ఎకరం పోతుంది అనుకోండి, మీకు నోటీస్ ఇవ్వాలి. నేను ఈ చెరువుకు సంబంధించి ఇలా మీద 6 ఎకరం పోతుంది అనేటువంటి నోటీస్ ఇవ్వాలి. అటువంటివి కూడా జరగలేదు. ఒక పక్కానంతో చిన్న డిస్ప్యూట్ వస్తేనే మనం సర్వే కడితే ఆయన ఒప్పుకుంటున్న వచ్చి సర్వే చేస్తా అని మాట్లాడతారు. మీ ఒక్కరిదంటే మేము సర్వే హద్దురాలు పెట్టిపోతాం తప్ప వితిన్ సర్వే నెంబర్లో మేము ఇన్వాల్వ్ కామండి అని చెప్పిపోతారు. మరి ఇవాళ మరి FTL చెరువు పెట్టినప్పుడు చెరువులో ఓన్లీ చెరువు శిఖమే ఉండదు, నా పట్టాలాండ్ కూడా ఉంటుంది. మరి నా పట్టాలాండ్ ఉన్నప్పుడు వితౌట్ నా కన్సెంట్ వచ్చి నువ్వు ఎట్లా హద్దురాలు పెట్టిపోతావు? నా కన్సెంట్ ఉండాలి కదా, నాకు నోటీస్ అన్న సర్వ్ చేయాలి కదా, దాని మీద అభ్యంతరాలు ఉంటే నేను వాదిస్తా కదా నీతోని, దాని తర్వాత కదా నువ్వు ఫిక్స్ చేయాల్సింది. అది జరగలేదు. అసలు FTL అనేటువంటిది నిర్ధారణనే జరగకుండా ఇప్పటివరకు దాని మీద అప్పుడు ఏమైందంటే నిర్ధారణ జరుగుతలేదు అని చెప్పేసి టైమ్స్ ఆఫ్ ఇండియాలో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ అప్పుడు ఏదో పేపర్లో వచ్చింది. కోర్టు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నము 4-5 సంవత్సరాలుగా పేపర్ మీదనే ఉంది తప్ప FTL ఫిక్సేషన్ గ్రౌండ్లో ఇంప్లిమెంటేషన్ లేదని ఒక న్యూస్ రాశారు. దాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుంది. సుమోటోగా తీసుకొని మొత్తం గవర్నమెంట్కి నోటీసులు సర్వ్ చేసి ఏంది పరిస్థితి అది అని చెప్పేసి అంటే, ఇట్లా ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, తర్వాత ఇట్లా ఇబ్బంది అవుతుంది, మా ఆఫీసర్స్ కూడా ఇబ్బంది అవుతుంది, కొన్ని పర్మిషన్స్ ఇచ్చి ఉన్నాయి, ఆ ఫిక్సేషన్లో ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు వాళ్ళే హైకోర్టే ఆర్వీ కన్సల్టెంట్ని నియమించారు. హైకోర్టు నియమించింది, రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేదు. ఆర్వీ కన్సల్టెంట్ అంటూ నియమిస్తే ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రిలిమినరీ నోటిఫికేషన్ హద్దులు కానివ్వండి, ఈ ఫైనల్ నోటిఫికేషన్ హద్దులు కానివ్వండి, ఆర్వీ కన్సల్టెంట్ నిర్ణయించింది. నేను మొన్న ఒకటి ఆర్వీ కన్సల్టెంట్ నిర్ణయించినటువంటి దాంట్లో ఒక 270 ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో నేను ఒకటి ఓపెన్ చేసి చూసిన. దాంట్లో రెవెన్యూ విలేజ్ మ్యాప్ ప్రకారం ఏమో 10 ఎకరాలు వస్తుంది చెరువు యొక్క FTL హద్దులు. ఈ ఆర్వీ కన్సల్టెంట్ ఆయన పెట్టిందేమో 7 ఎకరాలకే ఉంది. మిగతా 3 ఎకరాలకు అంటే మరి ఈ ఆర్వీ హైకోర్టు పెట్టినటువంటి ఆర్వీ నిర్ధారించింది ఫైనల్ అనుకుంటే, మరి మిగిలిన 3 ఎకరాలు నా పట్టా ల్యాండ్ ఉంది, మరి ఈ 3 ఎకరాలకు నేను ఇప్పుడు అప్లై చేసుకుంటే కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇస్తారా అంటే మళ్ళీ రెవెన్యూ ఎన్ఓసి ఇయ్యడట. అరే మరి నువ్వేమో ఎన్ఓసి ఇయ్యనంటో మరి నేనేమో FTL 7 ఎకరాలకు అని పెట్టిండు కదా, హైకోర్టు చెప్పినటువంటి ఆర్వీ అయినా అంటే అలా కూడా క్లారిటీ లేదు. నేను అన్నది అది. మళ్ళీ దీంట్లో ఇయ్యం సార్, మా రెవెన్యూ మ్యాప్ ప్రకారం చూస్తాం, మా మ్యాప్ ప్రకారం కనుక ఓకే అనుకుంటే మేము ఎన్ఓసి ఇస్తాం, లేకపోతే ఇయ్యం. మరి దానికి ఆర్వీ అంతో ఎందుకు పెట్టించారు మరి హద్దులు? చేయరు. ఆ డిస్కషన్స్ ఆయన అయ్యి చర్చలు జరుగుతున్నప్పుడు హైకోర్టు చాలా స్పష్టంగా CJ తర్వాత తుకారంజీ అని ఇప్పుడు ఉన్నాడు, ఇప్పుడు కూడా జడ్జి గారు వాళ్ళిద్దరు కూర్చొని CJ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్ ఏమని ఇచ్చిందంటే, ఒకవేళ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ని మీరు తొలగించాల్సి వస్తే 100% తొలగించాల్సిందే, అవసరమైతే పోలీస్ ఫోర్స్ పెట్టుకొని తొలగించండి, కానీ వాళ్ళకు ప్రజలు తెలంగాణలో ఉన్నారు అనుకున్నప్పుడు వాళ్లకు కావాల్సినటువంటి నివాస గృహాలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉంటుంది ప్రభుత్వంగా. కాబట్టి ముందు వాళ్ళకు పునరావాసం కల్పించి వాళ్ళని అక్కడికి షిఫ్ట్ చేసి ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేసిన తర్వాతనే వీటిని కూలగొట్టాలి, అప్పటి వరకు వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. ఇంత క్లియర్ ఆర్డర్ ఇచ్చిండు CJ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ ఇది. మరి ఈ ఆర్డర్ ఉన్న తర్వాత కూడా హైడ్రా ఇష్టం వచ్చి పోయి కూలగొడుతుందంటే మరి మీరు కోర్టును ధిక్కరిస్తున్నారు అంటున్నా నా ప్రశ్నకి అది. ఇప్పుడు హైడ్రా రోజులు గడుస్తున్నా కొద్దీ డైవర్ట్ అవుతుందా, డైల్యూట్ అవుతుందా, ఏమనుకుంటున్నారు మీరు? ఇంకా స్ట్రాంగ్ అవుతుందా? స్ట్రాంగ్ అవుట్ ఏముంటుంది, వాళ్ళ అవసరాలకు తగ్గట్టు ఉపయోగించుకుంటారు, సింపుల్, అందులో ఏం లేదు. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇప్పుడు అలా బ్రదర్ వాళ్ళకేమో నోటీస్లకు టైం ఇచ్చారు, 1 మంత్ అయిపోయింది, ఏదో మాట్లాడతలేరు. పేదోళ్ళ ఇంటి మీదకి పోయేమో కూలగొడుతారు, వాళ్ళు గంట సేపు టైం ఇవ్వండి సామాన్ తీసుకున్నామంటే కూడా అవకాశం ఇస్తలేరు. ఇలా క్లియర్ ఏం కనపడుతుంది? రాజకీయంగా డైవర్ట్ చేయడం ఒకటి, పెద్దోనోనన్నా కొట్టాలనుకున్నప్పుడు రాజకీయంగా ఎవడేం మాట్లాడుతున్నాడు అనుకున్నప్పుడు మనం కావాలని చెప్పేసి మన మీద కోపం తీసుకోవడమో, లేకపోతే వాడికి ఎదురు మాట్లాడినానో, లేకపోతే వాళ్ళకి సహకరించలేదనో పాలిటిక్స్లో కక్ష సాధింపు చర్యలుగా కనపడుతున్నవి. అదే హైడ్రా నిజాయితీగా పనిచేస్తే అందరూ స్వాగతిస్తారు, దానికేం తప్పులేదు. కానీ ఎక్కడ ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది ఉందండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది 1931 FTL ప్రకారం మొత్తం చెర్లనే ఉంటుంది, ఫామ్ హౌస్. అడిగిర్రు, బహుశా రంగనాథ్ గారు మాట్లాడారు, నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, కానీ వారిది లేదు, లేకపోతే స్టే తెచ్చుకున్నారు అన్నారు. నిజమే, ఎందుకు స్టే వచ్చిందని చెప్పి నేను ఎంక్వైరీ చేసిన. ఏం చేసిరు అంటే, వాటర్ షెడ్ డిపార్ట్మెంట్ జలమండలి వాళ్ళు చేసినటువంటి ఒక సర్వే ఉంది FTLకి, దాని ప్రకారం అనేది FTLకి వస్తలేదు, అది పెట్టాను స్టే తెచ్చుకోండి. ఇగో జలమండలి చేసిన సర్వే ఉంది, నాది FTLకి వస్తుంది, స్టే ఇదని. అందుకే నేను అనేది, నువ్వు రెవెన్యూ డిపార్ట్మెంట్ని తీసుకుంటున్నావు ఆ కన్సిడరేషన్లకి, ఇరిగేషనా, జలమండల, 1931 విలేజ్ మ్యాపా, లేకపోతే 2014 బిఫోర్ షార్ట్ లైటా, లేకపోతే 2024 షార్ట్ లైటా, అసలు ఏంది నీ శాంటిటీ? అంటే ఈడ గొలగొడతా అనుకున్నప్పుడు వీని గొలగొట్టాలనుకున్నప్పుడు వీని కోరువులు, వాడిని గొలగొట్టదు అనుకున్నప్పుడు వాని కోరువులు, ఇదేం న్యాయం?
ఇప్పుడు పల్లరాజేశ్వర రెడ్డి గారిది కూడా అదే ఇష్యూ. పల్లరాజేశ్వర రెడ్డి గారికి ఇచ్చింది హెచ్ఎండిఏ, ఇరిగేషను, రెవెన్యూ అందరూ ఇచ్చిన తర్వాతనే ఆయన చాలా పెద్ద కన్స్ట్రక్షన్ కట్టుకొని కాలేజీ నడుపుతున్నాడు. పక్కన చెరువు ఉంటుంది, బట్ ఎఫ్టీఎల్కి కానీ బఫర్ జోన్కి కానీ నాకు సంబంధం లేదు అసలు. ఇప్పుడు ఏమంటాడు, అప్పుడు మేము 40 ఎకరాలే అనుకున్నాము చెరువు యొక్క విస్తీర్ణము, నీటి నిలబడేటువంటి సామర్థ్యము. కాదు ఇప్పుడు కొంచెం అలుగు, జనరల్గా ఎప్పుడు కూడా ఎఫ్టీఎల్ ఎట్లా ఫిక్స్ చేస్తారంటే ఒక చెరువు యొక్క అలుగు, నీళ్ళు ఎక్కువైనప్పుడు అలుగు పోతుంటుంది కదా, ఈ అలుగు స్థాయిని బట్టి సమానంగా వెనక కాంటూర్ ఎక్కడ దాకా అవుతానే దాన్ని చూసి చెరువు యొక్క ఎఫ్టీఎల్ నిర్వహిస్తారు. చాలా మందికి ఎఫ్టీఎల్ నిర్వహిస్తారు కూడా తెలియదు, నాకు తెలిసి రేవంత్ రెడ్డి కూడా తెలియదు. దాని ప్రకారం నిర్వహిస్తారు. ఈ అలుగు పెరిగింది కాబట్టి ఇప్పుడు నీటి నిలకడ పెరిగింది కాబట్టి 40 ఎకరాలు కాదు చెరువు ఇప్పుడు, కాబట్టి 60 ఎకరాలు అవుతుంది చెరువు. 60 ఎకరాలు అయినప్పుడు నీది బఫర్ జోన్లోకి వస్తుంది కాబట్టి నీకు నోటీస్ ఇచ్చామంట. ఏమన్నా అర్థం ఉందా? అంత హైపోథెటికల్ అన్నట్టు, ఊహాజనితమైనటువంటిది. 40 ఎకరాలు 60 ఎకరాలు ఆయన చేసినట్ట చెరువు, దాంట్లో నీళ్ళు ఎక్కువ నిలబడితే కనుక అప్పుడు నీది బఫర్ జోన్లోకి వస్తుందట. మరి అప్పుడు ఎందుకు ఇచ్చావు మరి నువ్వు పర్మిషన్లు? చెరువు ఇప్పటికిప్పుడు నువ్వెట పెంచుతావు చెరువుని? ఉన్న చెరువు ఉంటుంది కానీ ఇంకా అవకాశం అంటే చెరువు తగ్గుతుంది, పూడిపోయో గీడిపోయో కానీ కెపాసిటీ పెరుగుతుందా? అంటే కావాలని చెప్పి కక్ష సాధింపు చర్యలు ఇవి కళ్ళ కనపడుతుంది. కాబట్టి హైడ్రా అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజాయితీగా పని చేస్తలేదు. పని చేయడానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ క్లియర్గా లేవు. అందుకే నేను ఫస్ట్ అది నీ ఏమైంది, ఆబ్జెక్టివ్స్ ఏంది అని అడిగింది ఫస్ట్. అందుకని అవి క్లారిటీగా లేవు. రాజకీయ పరమైనటువంటి ఒక శునకానందాన్ని పొందటానికి మాత్రమే దాన్ని ఉపయోగించుకునేది రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఒక అంశం. లేదు పెద్దోడు అని ఉన్నప్పుడు ఎందుకు ఇంత లొల్లి అనుకుంటే వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకుని ₹2 వసూలు చేసుకుంటున్నాడు. ఈ 2 పనులు మాత్రమే హైడ్రా ద్వారా జరుగుతున్నాయి. ఎస్ కిషోర్ గారు, బోల్డ్ అండ్ డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయి. మేము మాత్రం అవకాశం, సందర్భం అని కాదు, మళ్ళీ పిలుస్తాం, మీతో మళ్ళీ మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.